ఫస్ట్ ఇయర్ లో నా ఫ్రెండ్ ఒకడు నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావారా అన్నాడు. సో అదే ఛాలెంజ్ తీసుకొని విన్నర్ అయినా. అప్పుడు నీ మీద నవ్వినా నేను, బట్ ఇప్పుడు నువ్వు విన్నర్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నీ డెడికేషన్ లెవెల్స్ నాకు బాగా నచ్చినాయిరా. టీవీలో అప్పుడు మనకి యాంకరింగ్ రావాలంటే పలానా ప్లేస్ కి రండి మీరు అని చెప్పేసి ఆప్షన్స్ కనబడితే వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళిన. అంటే వాడు 30,000 కట్టండి. సో నాకు అరే 30,000 ఉంటే నేను వేరే పని చేసుకుంటా కదరా, నీ దగ్గరికి ఎందుకు వస్తా. ఈ రామన్న యూత్ అనేది స్టోరీ కూడా ఎట్లా పుట్టింది. ఒక రోజు శ్రీనగర్ కాలనీలో ఒక మెట్రోపాలిటన్ కేఫ్ ఆపోజిట్ లో ముగ్గురం కూర్చున్నాం. నేను పెళ్లి చూపులతో ఫేమ్ వచ్చి స్ట్రగుల్ అవుతున్నా, ఇంకొకడు గుర్తింపు కోసం ట్రై చేస్తా ఉన్నాడు, ఇంకోడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. అరే మన ముగ్గురు లైఫ్ స్టోరీలు కనెక్ట్ చేసుకో ఏదైనా కథ రాద్దామా అని చెప్పి క్యాజువల్ గా నేను అన్నా. విజయవాడ టెంపుల్ కి ఎక్కువ వెళ్తా ఉంటాను. ఇప్పుడు ఆంధ్రవేళ చాలా పొలిటికల్ పోస్టర్లు ఉంటాయి. 8th క్లాస్ 7th క్లాస్ పోరాలు ఉంటారు, స్పెట్స్ పెట్టుకొని ఇట్లా నిల్చొని. అసలు వీళ్ళ క్యూరియాసిటీ ఏంద్రా, ఫ్లెక్సీలు ఎందుకు వేసుకుంటున్నారు వీళ్ళు, ఇంత కనం వీళ్ళకి పిచ్చేంది అని చెప్పేసి నాకు వాళ్ళ మీద నవ్వొచ్చింది ఫస్ట్. దీంట్లో నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఐడెంటిటీ టు సమ్ ఎక్స్టెంట్ ఉండాలి తప్ప గానీ నువ్వు పిచ్చోన్ లేక ఒక కింద బానిసలాగా తిరగొద్దురా, దానివల్ల ఎప్పుడైనా నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పాలనుకున్నది అండర్ కవర్ పాయింట్. సో ఒక కామన్ పీపుల్ కి ఎప్పుడు కూడా కొన్ని ఆలోచనలు ఎట్లుంటాయి అంటే, అరే ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది, డబ్బులు అనేది ఎవరికి ఎట్లా వస్తాయి. మనకి యాక్టర్స్, టెక్నీషియన్స్, మెయిన్ టెక్నీషియన్స్ అంటే సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ అండ్ మెయిన్ లీడ్ హీరోస్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరికీ బల్క్ పేమెంట్ ఉంటుంది. డైలీ వర్కర్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఏంటంటే ప్రొడక్షన్ నుంచి వాళ్ళు మీకు పర్ కాల్ షీట్ కి ఇంత పేమెంట్ అని ఉంటుంది. సో సపోజ్ సినిమా 2 కోట్ల బడ్జెట్ అనుకోన్నా, దాంట్లో అన్ని ఇంక్లూడింగ్ ఒకటి డైరెక్ట్ సినిమా డిస్ట్రిబ్యూటర్ అమ్మేస్తారు. ఇంకా ఎక్స్ట్రా బిజినెస్ ఏంటి అంటే మ్యూజిక్ ప్లాట్ఫామ్ అమ్ముకోవడము, థియేటర్, టీవీ అండ్ డబ్బింగ్ రైట్స్. పోస్టర్స్ పైన వేస్తారు కదన్నా, ఇంత గ్రాస్ వచ్చింది, ఇంత గ్రాస్ వచ్చిందని. గ్రాస్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. సో 100 కోట్ల బిజినెస్ లా 60 కోట్లకు షేర్ ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం మనము ప్రీమియర్ షోస్ కదా, చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆ షోస్ లో నుంచే ప్రాఫిట్ అనేది అర్న్ చేసేస్తున్నారని. ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఉంది, చాలా మందికి ఏంటంటే ఒక ఫీలింగ్ ముందే చూసి అందరికంటే ముందు చూసినా అని చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది చూసిర్రా, అది ఎక్కువ ఉంటది. దాని వల్లనే ఈ ప్రీమియర్ షోస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అండ్ ఆ ప్రీమియర్ షోస్ కి హీరోస్ రావడము, సో వాళ్ళని చూడొచ్చు అన్న క్యూరియాసిటీ. అండ్ చాలా మంది రివ్యూ రైటర్స్ కూడా డిపెండ్ అయి ఉన్నారు సినిమా పైన. రివ్యూస్ ఇంపాక్ట్ అనేది ఏదైనా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందా? ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు, రివ్యూ రైటర్ ఆయన పట్టించుకోడు. జనాలు కథ చూడడానికి రారు సార్, ఇదేముంది హీరో కాడ గెలుస్తారు, లాస్ట్ అయిపోయింది కథ. కానీ సీన్లు చూడడానికి వస్తారు, సీన్లు వాళ్ళకి కొత్తగా అనిపిస్తే చూసేస్తారు సార్ అన్నాడు. బట్ ఉంటే సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలి, లేదా అందరి ఇన్పుట్స్ తీసుకొని మాడిఫికేషన్ చేసుకొని చెయ్యాలి అంతే. ఇప్పటి వరకు మీరు చాలా మంది సక్సెస్ఫుల్ హీరోస్ తో వర్క్ చేశారు కదా, సో వీళ్ళతో క్లోజ్ గా మీరు మానిటర్ చేసి కొన్ని విషయాలు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ నేర్చుకుంది చిరంజీవి గారిని చూసి. ఆయనను చూసే ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నా, యాక్టింగ్ పిచ్చి ఆయన త్రూ వచ్చింది. అండ్ డిసిప్లిన్ కానీ పక్కన వాళ్ళని ట్రీట్ చేసే విధానం. ప్రతి మనిషి జీవితంలో కొంతమంది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఉంటారు. నా లైఫ్ కి ఆల్ టైమ్ ఇంకా ఫర్ ఎవర్ హీరో అంటే మా నాన్ననే, మా బావ అండ్ నా వైఫ్. ఈ నేను డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ వరకు, ఒక 4 years ఫైనాన్షియల్లీ నేను జీరో కాదు, నెగటివ్. నేనున్నా కదా నీకు, నేను సపోర్ట్ చేస్తా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ప్రొఫెషనల్ ఆర్చర్లకి ఓవర్ యాక్షన్ ఏంద్రా నాయన. స్మార్ట్ జోడీ అని మన ఓంకార్ గారు చేస్తున్నారు కదా. సో ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి, అండ్ ఒక స్పెషల్లీ ఒక హస్బెండ్ ఎలా ఉండాలి? ఎంత వైఫ్ కానీ, జాబ్ చేస్తున్న వైఫ్ కానీ, ఏవైనా కానీ హస్బెండ్ కంటే వైఫ్ సర్కిల్ చాలా చిన్నది. నీకంటూ నిన్ను నమ్మి నీ వైఫ్ నీ ఇంటికి వచ్చింది కాబట్టి ఆమె బాధపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అన్నాను. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. అయ్యో మై ప్లెజర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు మూవీ ఇండస్ట్రీకి రాకముందు అసలు మీరు ఏం చేసేవాళ్ళు, ఎందుకు ఈ మూవీ ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది? నేను బీటెక్ యాక్చువల్గా నాకు అప్పటివరకు అసలు సినిమాలు రావాలన్న థాట్ లేదు. అంటే సినిమాలు కూడా చాలా తక్కువ చూస్తుండే. ప్రాపర్ సిద్దిపేట. ఓకే, చాలా తక్కువ చూస్తుండే సినిమాలు కూడా. సో బీటెక్ వచ్చినప్పుడు యాన్యువల్ డేకి నా ఫ్రెండ్స్ అందరూ డాన్స్ చేద్దాంరా అని చెప్పేసి, కొందరు ఆల్రెడీ డాన్స్ నేర్చుకున్న వాళ్ళు, హైదరాబాద్ బేస్డ్ వాళ్ళకి కొంచెం ఈ డాన్స్ క్లాసెస్కి వెళ్ళడం ఇవన్నీ కొంచెం ఎక్కువ అలవాటు. ఐఎమ్ ఫ్రమ్ సిద్దిపేటలో డాన్స్ స్కూల్స్ కూడా అంత లేవు అసలు, అంతగా అసలు 1-2 కూడా ఉన్నట్టు నాకు గుర్తులేదు. దాంట్లో మా డాడ్ టీచర్ అవ్వడము. సో అప్పుడు మనకి ఏంటంటే ఎడ్యుకేషనే ప్రైమరీ. 2003, 4, 5 పాస్డ్ అవుట్ ఆ టైం జమానాకి.
సో మా ఫ్రెండ్స్ కొందరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డ్యాన్స్ నేర్చుకున్నారు ఆల్రెడీ. సో వాళ్ళు యాన్యువల్ డేకి ప్రిపేర్ అవుతా ఉంటే నేను కూడా డ్యాన్స్ నేర్చుకుందాం అని చెప్పేసి వాళ్ళతో నేర్చుకున్న అట్లా చిన్న ఇంట్రెస్ట్ పెరిగింది. స్టేజ్ పైన డ్యాన్స్ చేసి అందరు క్లాప్స్ కొడతా ఉంటే దెన్ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం అనుకుని నేను ఏం చేసిన, కొంచెం అప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నన్ను బ్యాక్గ్రౌండ్ లో నిల్చోబెట్టారు. నేను చాలా హర్ట్ అయినా, ఈ అమ్మ ఇట్లా చేస్తురేంది వీళ్ళు, నేను ఏదో ఒకటి చేయాలనుకో నేనేం చేసిన, నేను సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత బీటెక్ లా నేను ఒక స్కిట్ రాసి నన్ను వెనకాల నిల్చోబెడతారు కదా, ఇప్పుడు నేనే ప్రైమరీ రోల్ ఉండి చేస్తా అని చెప్పి నేను నా జూనియర్స్ తోటి ఆ స్కిట్ పర్ఫామ్ చేసిన. జూనియర్స్ అయితే మనం ఏం చెప్తుంది వింటారు, అది చాలా మంచిగా వైరల్ అయింది. సో అప్పుడే ఫస్ట్ టైం నేను ఏదైనా రాసి నేను జనాలను నవ్వించగలుగుతా, నేను ఏదైనా యాక్ట్ చేసి జనాలను నవ్వించగలుగుతా నేను రియలైజ్ అయింది అక్కడే సెకండ్ ఇయర్ బీటెక్ లో. దెన్ థర్డ్ ఇయర్ లో కొన్ని రీజన్స్ వల్ల మేము చేయలేకపోయినాం. ఫోర్త్ ఇయర్ లో మళ్ళీ నేను సోలో పర్ఫార్మెన్స్ డాన్స్ పెట్టుకున్నా వాంటెడ్లీ. ఎందుకంటే నాకు స్టిల్ గుర్తుంది, ఫస్ట్ ఇయర్ లో నా ఫ్రెండ్ ఒకడు నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావారా అన్నాడు. వాడు స్కూళ్ళల్లో చాలా మందికి డాన్స్ నేర్పిస్తుంట వాడి స్టేజ్ లో, నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావారా, ఎవడు పడితే వాడు చేస్తున్నాడు అన్నట్టు కొంచెం జోక్ చేసిండు. సో నాకు మైండ్ లో నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ చాలా ఉంటాయి ఇట్లా అన్నాయని, కాకపోతే మనం సక్సెస్ అయిన తర్వాత మాట్లాడాలి అన్నట్టు ఉంటుంది అన్నాడు. సో అదే ఛాలెంజ్ తీసుకొని వాంటెడ్ నేను ఫోర్త్ ఇయర్ సోలో పర్ఫార్మెన్స్ కి ఇచ్చి నేను సోలో పర్ఫార్మెన్స్ లో విన్నర్ అయినా. వాడు వచ్చి అరే నువ్వు నీ గ్రోత్ చాలా బాగుందిరా 3 years అసలు నేను అప్పుడు నీ మీద నవ్వినా నేను, బట్ ఇప్పుడు నువ్వు విన్నర్ అయినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, నీ డెడికేషన్ లెవెల్స్ నాకు బాగా నచ్చినాయి రా అని. అదే ఫోర్త్ ఇయర్ లో మళ్ళీ స్కిట్ వేసిన కదా సెకండ్ ఇయర్ లో. సో మా కాలేజ్ వాళ్ళే మళ్ళీ అడిగినారు ఇంకో స్కిట్ కూడా ఏదైనా పర్ఫామ్ చేయి అంటే మళ్ళీ చేసిన. సో అక్కడ కూడా అది సక్సెస్ఫుల్ అయింది. అయిన తర్వాత నాకు యాక్టింగ్ అండ్ డాన్స్ పైన ప్యాషన్ పెరిగింది. దెన్ ఇమ్మీడియట్లీ బీటెక్ అయిపోగానే రూట్స్ ఎతుకుతా ఉంటే నాకు టీవీలో అప్పుడు మనకి మ్యూజిక్ షోలు వస్తున్నప్పుడు యాంకరింగ్ రావాలంటే పలానా ప్లేస్కి రండి మీరు అని చెప్పేసి కొన్ని చాలా ఆప్షన్స్ కనబడితే వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళిన. దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర ఎక్కడో సమ్వేర్ నియర్ బై అక్కడ ఆఫీస్ ఉంటే పోతే వాడు 30,000 కట్టండి మేము నేర్పించి మీకు అక్కడ నుంచి డైరెక్ట్ నేను మీకు పంపిస్తామని అన్నారు. సో నాకు అరే 30,000 ఉంటే నేను వేరే పని చేసుకుంటా కదరా, నీ దగ్గరికి ఎందుకు వస్తా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డాడ్ గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో నాకేందంటే వన్స్ బీటెక్ అయిపోయిన తర్వాత ఇంకా నా ఓన్ గా ఉండాలంటే వెరీ బిలో మిడిల్ క్లాస్ నుంచి మేము టు సమ్ ఎక్స్టెంట్ రాగలిగినామంటే డాడే. ఎందుకంటే సిబ్లింగ్స్ నాకు చెల్లి చదువుకుంటుంది, నేనే పెద్ద. సో ఆబ్వియస్లీ మనకి ఎట్లుంటది అంటే ఎక్కువ ఇంకా దట్టు మనకు తెలియని ఫీల్డ్ అంటే కొంచెం మనమే ఓన్గా ఏదైనా చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా. సో 30,000 నేను కట్టలేను. ఏం చేద్దాం అనుకున్నప్పుడు కొద్ది రోజులకి చిన్నగా ఆ ప్యాషన్ ని ఫినాన్షియల్ సిచ్యువేషన్ డామినేట్ చేసింది. ప్యాషన్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు ఇట్లా మనకి బీటెక్ పాస్ అవుట్ అయిన వాళ్ళకి కోచింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు అని చెప్పేసి మా డాడీ ఎక్కడో చెప్తే ఇమ్మీడియట్లీ వెళ్ళి ఐసిఐసిఐ బ్యాంక్లో అట్లా నాకు మ్యాథమెటిక్స్ చాలా ఇష్టం. సో నేను స్కూల్లో ఉన్నా బీటెక్లో ఉన్నా కూడా నా క్లాస్మేట్స్కి నేను చెప్తా ఉండే మ్యాథ్స్. సో నాకు అది బాగా ప్యాషనేట్. సో అట్లా నేను ఆ బ్యాంక్లో జాయిన్ అయినా అండ్ ఒక 1-2 years బాగానే వర్క్ చేసిన. అన్ని అంటే నేను ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా చుట్టుపక్కల డిపార్ట్మెంట్స్ పైన కూడా కొంచెం గ్రిప్ తెచ్చుకున్నాను. ఎందుకంటే మనకి రేటింగ్ అప్పుడు కొంచెం మనకి ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయంటే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో నేను ఫాస్ట్ లెర్నింగ్ స్కిల్స్ కొంచెం నాకు ముందు నుంచి కూడా అది ఉన్నది. సో దాన్ని యూజ్ చేసుకొని నేను చాలా చదువుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన రేటింగ్ రాలేదు బికాస్ ఆఫ్ నేను జస్ట్ 2 years ఎక్స్పీరియన్స్డ్, నాకంటే సీనియర్స్ ఉన్నారని. సో అప్పుడు నేను రియలైజ్ అయినా ఇంకా ఇది ఏది మనకు నచ్చినట్టు జరగట్లేదు. సో నాకు సినిమా ఎప్పుడైతే బీటెక్ లో నచ్చిందో ఈ కష్టం ఏదో అక్కడే పడదాం కదా, ఇప్పుడు ఇక్కడ నేను ఇంత కష్టపడా నాకు ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రానప్పుడు అది అక్కడే పడితే అట్లీస్ట్ రాకపోయినా నాకు నచ్చిన ఫీల్డ్ ఉన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పి నేను మళ్ళీ రూట్స్కి వెళ్దామని చెప్పేసి అన్ని ట్రయల్ చేసి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి యాక్టింగ్ నేర్చుకొని జాబ్ ఓవర్ నైట్ క్విట్ చేసేసి దాన్ని యాక్టింగ్లో జాయిన్ అయ్యి అట్లా ఒక 1 year థియేటర్ స్టేజ్ నాటకాలు చేయడము 2013లో ఇవన్నీ చేస్తూ వస్తున్నా. ఈ జర్నీలో మా డాడీ కూడా రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే, రియలైజ్ కాదు ఆబ్వియస్లీ యాజ్ అ ఫాదర్ వాళ్ళకి తెలుసు ఎప్పుడు మనకి అజ్జేయాలో ఏంది అనేది. బీటెక్ వరకు ఆయన నన్ను ఆపిండు. బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసినాక కూడా నేను సినిమాలకు వస్తాను అనుకున్నప్పుడు ఆయనకు సమ్హౌ ఫెల్ట్ లైక్ నేను కూడా బిలో పావర్టీ నుంచి వచ్చిన. అప్పుడు నేను స్కూల్ చదువుకున్న దగ్గర నుంచి అది మన టీచింగ్ జాబ్కి వెళ్ళాలంటే కూడా రిస్కీ. నేను నా ఓన్గా కష్టపడి నేను పొలం పనుల కట్టిడెళ్ళి డబ్బులు సంపాదించి నేను
డిఎస్సి ఎగ్జామ్ రాసి టీచర్ అయినా. అది కూడా నాకు ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆ టైంలో. మనకెందుకు రిస్క్ అనుకుంటే నేను ఎక్కడో బతికేటోను నార్మల్గా. సో అట్లా ఇప్పుడు మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ కి నువ్వు చేసేది రిస్కీ స్టెప్పే. కాకపోతే అప్పుడు నన్ను ఎవరు ఆపలేదు, నేను కూడా నేను ట్రై చేసుకో అని చెప్పేసి అన్నాడు. సో నాకు అది లైఫ్ లో చాలా పెద్ద మోటివేషన్ అది, అంటే ఆయన చెప్పిన విధానం కానీ అది. సో ఇంకెట్లన్నా సక్సెస్ కొట్టాలి ఆయన అంత సపోర్ట్ చేసినందుకు అని చెప్పేసి అన్న తర్వాత థియేటర్ చేస్తున్నప్పుడు ఒక బొమ్మల రామారాం అనే ఒక నాకు క్లోజ్ రిలేటివ్ ఒక అతను సినిమా తీస్తున్నాడు అని తెలిసి అటు వెళ్ళిన. ఓకే. అక్కడ ఫస్ట్ సినిమా చేస్తున్నప్పుడు ప్రియదర్శి పరిచయం అయ్యిండు. సో ఈ సినిమా చేస్తున్న జర్నీలో నాకు తెలిసిందంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నీ ప్రీవియస్ వీడియోస్ ఏమైనా ఉన్నాయా, యాక్టింగ్ వీడియోస్, బట్ మనకు ఎక్స్పీరియన్స్ లేదు. కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ యాక్టింగ్ వీడియోస్ లేవు. సో దెన్ నేనేం రియలైజ్ అయినా యూట్యూబ్ ఒక ఛానల్ పెట్టి మన యాక్టింగ్ వీడియోస్ చేద్దాము, జనాలకు తెలుస్తుంది. సో అట్లా చేస్తున్నప్పుడు అనుకోకుండా కొన్ని వీడియోస్ పాపులర్ అవ్వడము, అది ప్రియదర్శికి నచ్చి ఆ ప్రియదర్శి గాడు పెళ్లి చూపుల సినిమాకి నన్ను రిఫర్ చేసిండు. వాడు అరే మామ నువ్వు మంచిగా చేస్తున్నావురా, నీ అటెంప్ట్ నాకు చాలా నచ్చుతుంది, చాలా స్ట్రగుల్ అవుతున్నావు, నేను పెళ్లి చూపులను ఒక సినిమా చేస్తున్నా, దానికి ఒక క్యారెక్టర్ ఉంది వెళ్ళురా అని. సో అట్లా 13 నుంచి 14 నుంచి 2015 పెళ్లి చూపుల సినిమా ఆఫర్ వచ్చింది. 2 years అట్లా తెలియకుండానే ఎగిరిపోయింది. బట్ నేను ఎక్కడ నాకు ఏం, ఎందుకంటే ఫైనాన్షియల్గా నేను డౌన్ కంప్లీట్ జీరో, కానీ ఏంటంటే నచ్చిన ఫీల్డ్ ఉన్నాను, సాటిస్ఫాక్షన్ నాకు అట్లా ఉండే. నేను లక్కీలీ పేరెంట్స్ కూడా ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు. సో పెళ్లి చూపులు అనేది ఫస్ట్ సక్సెస్ 2016 నేను చూసిన. సో ఇక అక్కడ దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ ఎస్ నాకేదో స్కిల్స్ ఉన్నాయి, నా ఫ్యాక్టర్ ఏదైతే నాకు లోపల చెప్పిందో ఇన్స్టింక్ట్ అది కరెక్ట్, ఇంకా ఇక్కడే ఉండాలి, ఇక్కడే సక్సెస్ అవ్వాలి, మా నాన్న అన్నందుకన్నా నేను సక్సెస్ అవ్వాలి అని అనుకొని ఇంకా అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చిన. రైట్. అట్లా కంటిన్యూ చేసుకుంటూ మంచి మంచి మూవీస్ లైక్ చేశారు. అవును. పెళ్లి చూపులు, సమ్మోహనం, గీతా గోవిందం ఇవన్నీ కూడా మంచిగా వెళ్తున్నారు. కానీ సడన్ గా ట్రాక్ ఎందుకు చేంజ్ చేశారు? లైక్ మళ్ళీ డైరెక్టర్ లాగా ఇంకో క్యారెక్టర్ వచ్చేసింది కదా. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎట్లుంటుంది అంటే ఒక ఫిలిం ఇండస్ట్రీ రాగానే దాంట్లోనే ఇంకా పొజిషన్ వెళ్ళిపోతూనే ఉండాలని అంటే సరే మోస్ట్ క్రూషియల్ ఏదైనా ఉందంటే అదే యాజ్ ఎ డైరెక్టర్గా ఏదైనా చేయడం అనమాట. కానీ మీరు డైరెక్టర్గా ఎందుకు రావాల్సి వచ్చింది మరి? అయితే అన్న ఒకటి నేను కొంచెం ఏదైనా జల్దీ క్రాక్ చేస్తా. సో ఏంటంటే యాక్టర్గా ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే ఒక 1 or 2 సక్సెస్ ఫిలిమ్స్ వచ్చిన తర్వాత దాని నెక్స్ట్ వచ్చే సినిమాలే మన పాత్ని డిసైడ్ చేస్తాయి. పెళ్లి చూపులకి నాకు వచ్చిన సక్సెస్ కి, జార్జ్ రెడ్డి నాకు వచ్చిన సక్సెస్ కి ఇన్స్టింక్ట్ గ్రోత్ రావాలి, కానీ అక్కడ సంహవ్ అది ఎక్కడ రావట్లేదు అని అంటే ఇంకా ఎక్కడో చాలా టైం పడుతుంది అని నేను రియలైజ్ అయ్యాను. సో ఇప్పుడు పెళ్లి చూపులు 2016 నేను 2019 వరకు వెయిట్ చేసిన, ఆల్మోస్ట్ 3 years వెయిట్ చేసిన, కానీ పైకి వెళ్ళలే. ఇప్పుడు మంచి సినిమాలు చేసిన, మీరు అన్నట్టు గీతా గోవిందం, సమ్మోహనం అన్ని హిట్ సినిమాలు చేసిన. ముందుకు వెళ్ళినప్పుడు సమ్వేర్ ఎక్కడో నాకు ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడో దొరకట్లేదు. ఈ గ్యాప్ లా చాలా మంది ఆర్టిస్టులు వచ్చేసారు. నీకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ చేంజ్ అయితేనే ఉంటుంది, మొత్తం అంతా కాంపిటీషన్ పెరుగుతూ ఉంటది. సో ఇప్పుడు నేను అంతా నా యంగ్స్టర్స్ కాంపిటీషన్ చేస్తూ వస్తూ ఉండాలి, కాంపిటీషన్ పెరుగుతూ పోతా ఉంటది మనం ఎన్ని సినిమాలు చేసినా. అండ్ ఇంకోటి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అరే వాడు బాగా చేసేటోడ్రా, అవును వానికి ఎందుకో రావట్లేదు అన్నది ఒకటి వచ్చింది అని అంటే అది స్లోగా డౌన్ అయితేనే వస్తూ ఉంటుంది. ఈ మూమెంట్లో నేను డెఫినెట్లీ ఆల్టర్నేట్ ట్రాక్ తీసుకోవాలి, లేకపోతే ఇంకా లోకి వెళ్ళిపోతుంది కెరియర్ అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి దెన్ ఐ జంప్డ్ ఇన్ టు డైరెక్షన్. రైట్. అంటే డైరెక్షన్లో మీరు జంప్ కావాలని అంటే ఆ థాట్ ఎట్లా వచ్చింది? అంటే మీకు వేరే కూడా ఉన్నాయి కదా అవకాశాలు? ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. సో ఇక్కడ యాక్టర్ కాకుండా మనం సర్వైవ్ అవ్వాలి ముందుకు అని అంటే ఇంకా ఉన్న ఒకటే ఒక ఆప్షన్ డబ్బింగ్. ఒకవేళ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మనం చెప్పగలిగితే ఓకే. సో మిగతావన్నీ డబ్బుతో కూడుకున్నాయి. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా మనం డిస్ట్రిబ్యూటర్ అవ్వాలన్నా వాట్ ఎవర్ ఏం చేయాలన్నా కూడా డబ్బుతో కూడుకున్నాయి. మనం ఏం లేకుండా మనం జస్ట్ టాలెంట్ తో ముందుకెళ్ళేది ఈధర్ యాక్టింగ్ కి సంబంధించిన వీడియోస్ చెప్పడము, లేదా మనము డబ్బింగ్ ఆర్టిస్ట్కి వెళ్ళడం. సో నేనేం చేసిన యాక్టింగ్ క్లాసెస్ కూడా పెడదాం, ఎందుకంటే ఐ హ్యావ్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. 1 year నేను థియేటర్ చేసిన, 6 months ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నా. కొత్తలో పాపం ఏదో ఒకటి హెల్ప్ అవుతుంది కానీ, కాకపోతే ఏంటంటే జనాలకి సక్సెస్ అయినోడు చెప్తానే విందాం అనుకుంటారు, వాడు తప్పు చెప్పినా ఓకే. కానీ స్ట్రగుల్ అవుతున్న కెరియర్ ఎప్పుడైనా యాక్చువల్లీ స్ట్రగుల్ అవుతున్నోడి దగ్గర నుంచి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి, మీకు ఎక్కువ తెలుసు ఆ విషయం. సో నేను అట్లా చెప్పాలని ట్రై చేసిన, అది ఎక్కువ మంది రిసీవ్ చేసుకోలేదు. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో చేసిన అన్న, అంటే యాక్టింగ్ చేయాలంటే బేసిక్స్ ఏమేం చేయాలి అని. అది 2015 ఏమో చేసిన అన్న. నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిందంటే జస్ట్ ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక ఒక ఇమ్మీడియట్లీ ఒక సినిమా చేసిన, యాక్ట్ చేసిన. దాంట్లో ఒక క్యాండిడేట్, వాడు 24-25 years యంగ్స్టర్, మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మనోడు ఒక క్యారెక్టర్ యాక్ట్ చేయడానికి వచ్చిండు. వచ్చి కలిసి మాట్లాడి
ఎప్పుడో 9 years బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు కదా, దాని ఇన్స్పైర్ తీసుకొని నేను ఆడిషన్స్ ఇచ్చి చాలా వాటిలో సక్సెస్ అయినా అని అన్నాడు. సూపర్ అసలు. చాలా అనుకున్నా, అంటే నేను ఒక్కడికి రీచ్ అయినా చాలా అనుకున్నా, అది రీచ్ అవ్వలేదని ఒక బాధ ఉండే నాకు. కానీ ఆ బాధ పోయింది నాకు. సరే మ్యాసివ్ రీచ్ రాలేదు, బట్ నేను చెప్పింది అయితే ఒకడు పాటించిండు, సూపర్ హ్యాపీ అనిపించింది. సో అట్లా నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక నెక్స్ట్ ఏది అడుగుతున్నా మీరు? అదే డైరెక్షన్. సో ఆ తర్వాత నేను ఏమనుకున్నా అంటే, సో డబ్బింగ్ అనేది కొంచెం ట్రై చేసిన, బట్ అది ఎందుకో వర్కౌట్ కాలేదు. కొందరిని కలిసిన, బట్ ఎందుకో డబ్బింగ్ వర్కౌట్ కాలేదు. సో ఆ తర్వాత నేను ఏమనుకున్నా అంటే, నాకు ఇప్పుడు నేను అప్పుడు స్టార్టింగ్ లో స్కిట్స్ రాసిన కదా నా కెరియర్ స్టార్టింగ్ లో బీటెక్ లో. సో ఏదైనా ఫన్నీ స్క్రిప్ట్ రాద్దాంరా అనుకున్నప్పుడు నేను, నా ఫ్రెండ్ కార్తిక్ అండ్ జగన్, మేము ముగ్గురం ఆల్మోస్ట్ బొమ్మల రామారావు నుంచి స్ట్రగుల్ అవుతున్నాం. ఒక రోజు శ్రీనగర్ కాలనీలో ఒక మెట్రోపాలిటన్ కేఫ్ ఆపోజిట్ లో ఒక పార్క్ ఉంటది అన్న, ఆడ ముగ్గురం కూర్చున్నాం. నేను పెళ్లి చూపులతో ఫేమ్ వచ్చి స్ట్రగుల్ అవుతున్నా స్టిల్. ఆ సక్సెస్ మెయిన్ ఫ్యాక్టర్ రాలేదు. నేను సక్సెస్ సినిమాలలో చేస్తా కానీ నాకు సక్సెస్ ఎక్కువ రాలేదు. ఇంకొకడు గుర్తింపు కోసం ట్రై చేస్తా ఉన్నాడు, ఇంకోడు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. అరే మన ముగ్గురు లైఫ్ స్టోరీలు కనెక్ట్ చేసుకో ఏదైనా కథ రాద్దామా అని చెప్పి క్యాజువల్ గా నేను అన్నా, ట్రై చేద్దాం రాద్దాం ఏమున్నది అని చెప్పేసి అనుకున్నాను. సో నాకు ఎట్లాగో రైటింగ్ పిచ్చి కాబట్టి నేనేం చేసినా రాద్దాం అనుకొని ఒక 2 నెలలు తిరిగినాను. ఈ మూమెంట్ లో నేను కొన్ని పొలిటికల్ కి సంబంధించిన కొన్ని పోస్టర్స్ అవి ఇవి చూసినప్పుడు దాని మీద రాద్దామని అనుకుని ఒక ఓవర్ నైట్ లో కథ రాసిన. జస్ట్ ఒక గ్లిమ్స్ రాసి నెక్స్ట్ వాళ్ళకి వచ్చి చెప్పిన. వాళ్ళు నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ఫస్ట్ అరే ఐడియా వస్తుందిరా అన్నారు, అది నాకు కిక్ ఇచ్చింది అన్న. నేను ఇమ్మీడియట్లీ అది రాయడం స్టార్ట్ చేసిన. సో ఎప్పుడైతే నేను రాసినో మనం రాయగలిగినామంటే నాకు 5 years ఆఫ్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్. దాంట్లో నేను ఒకటే చేస్తాను. బెస్ట్ థింగ్ నాకు లక్కీయెస్ట్ థింగ్ ఏంటంటే తరుణ్ భాస్కర్, జీవన్ రెడ్డి, పవన్ సాధినేని వీళ్ళతో వర్క్ చేసిన. వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంటదంటే నువ్వు చూసి నేర్చుకోవచ్చు. వాళ్ళంత ఫ్రీడమ్ ఇస్తారు అండ్ వాళ్ళ డైరెక్షన్ స్కిల్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి, అర్థమయ్యేలాగా ఉంటాయి. ఈ చూసిన ఎక్స్పీరియన్స్ మనకు ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం కూడా తీయొచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ ఎక్కడో నాకు లోపల ఉంది. ఈవెన్ క్యామ్ శశి అండ్ రోహిత్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా నిరుద్యోగ నటులను చాలా బాగా చేసినారు. సో వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉండే, చేయగలుగుతావు నువ్వు అని చెప్పేసి. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా చేద్దాంరా అని చెప్పేసి. సో అట్లా రాస్తూ ఇంకా నేను తిరగడం స్టార్ట్ చేసి, అది ఎప్పుడో సంభవం నేను చెప్పిన కదా మీకు యాక్టింగ్ ఎక్కువ ఆపర్చునిటీస్ రావట్లేదన్నా అని. సో నాకు ఆ నెగిటివిటీ ఏదైతే నాకు ఉందో యాక్టింగ్ రావట్లేదు ఎంత ట్రై చేసినా అని, అది పోయి సరే అది రాలేదు, మనమే ఒక పాత్ క్రియేట్ చేద్దాం కదా, మన మీద మనమే ఇంకో పాత్ తప్పేముంది, దీంట్లో స్ట్రగుల్ అయిదాము అని చెప్పేసి అని ఇది స్టార్ట్ చేసిన కదా. మళ్ళీ ఈ స్ట్రగలింగ్ జర్నీ ఏదైతే ఉందో నా ఇష్టంతో స్టార్ట్ చేసిన కాబట్టి దీంట్లో ఒక 1 year 2 years గడిపేసిన అట్లే. దెన్ దట్స్ హౌ రామన్ అయితే స్టార్ట్ అయింది. ఆ 1-2 years అనేది మీరు ఏదైనా అసిస్టెంట్ డైరెక్టర్ లాగానన్నా ఎక్కడ చేయలేదు, డైరెక్ట్ డైరెక్షన్ చేసిన. సూపర్. యా, ఎందుకంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉందన్న. అంటే తరుణ్ కానీ, క్యామ్ శశి, రోహిత్ వాళ్ళది కానీ, జీవన్ అన్నది కానీ, పవన్ సాధినేని వాళ్ళది కానీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఐ మీన్ దాన్ని ఏమంటారు, వాళ్ళని చూసి నేర్చుకుని చాలా ఎక్కువ. వాళ్ళు ఎట్లా చేస్తారని అంటే నాకు సంభవం నాకు వాళ్ళతో ర్యాపో ఎక్కువ కదా. అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే వాళ్ళని కలిసిన కాబట్టి వాళ్ళు డైరెక్షన్ చేస్తుంటే నేను పక్కన కూర్చోగలుగుతా, కూర్చొని చూస్తుంటా వాళ్ళు ఎట్లా చేస్తారు అన్నది. సో అదంతా గ్రాస్ప్ చేసుకొని నేను అప్లై చేసిన అన్నట్టు. రైట్. ఈ రామన్న యూత్ అనేది స్టోరీ కూడా ఎట్లా పుట్టింది అండ్ పేరు ఎట్లా డిసైడ్ చేసారు అండ్ దాన్ని ఎట్లా ముంగడికి తీసుకెళ్ళారు అంటే అది కూడా అంత సింపుల్ జర్నీ కాదు కదా. కాదన్న, డెఫినెట్లీ మీరు ఒక స్క్రాచ్ నుంచి ఒక యాక్టర్ లాగా ఒక పొజిషన్కి రావడానికి స్ట్రగుల్ పీరియడ్ నుంచి వచ్చాయి. అట్లనే ఒక డైరెక్టర్ లాగా కూడా ఒక ఫిలింని అనుకొని దాని రియాలిటీలోకి తీసుకురావడం కూడా అంత ఈజీ కాదు. సో ఐడియా ఎట్లా వచ్చింది, దా స్టోరీ రాసుకోవడంలో ప్రాసెస్లో జర్నీ ఎట్లుండే, అందులో నుంచి కూడా కష్టాల నుంచి ఎట్లా నేర్చుకొని ముంగడికి వెళ్ళారు మీరు? యా, అంటే అన్న నాకు ఎందుకో ఒక చిన్న పాయింట్ తెలుసో తెలియకనో నాకు తెలియదు కానీ సబ్ కాన్షియస్ లో ఏదైనా పాయింట్ చెప్తే దాంట్లో అర్థమయ్యే అంటే ఒక మంచి పాయింట్ చెప్పాలన్నది ఉంటది. పర్టికులర్లీ నేను స్కిట్ చేసినాను కదా బీటెక్ లో 4th year లో. సో మన ద్రౌపది వస్త్రాపహరణం అనే కాన్సెప్ట్ తీసుకొని నేను దాన్ని మోడర్నైజ్ చేసిన. దాంట్లో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, సమయానికి నీకు హెల్ప్ దక్కకున్నా ఆడది తనను తనే ఫైట్ చేసుకోవాలి, తనను తనే రక్షించుకునే కెపాసిటీ వాళ్ళు చేసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అనేది కామికల్ గానే నేను చెప్పకనే ఒక పెద్ద మెసేజ్ చెప్పినా. నేను అనుకున్నా కానీ అది చాలా మ్యాసివ్ గా వచ్చింది. సో జనాలు అది రిసీవ్ చేసుకున్నారు. అట్లా నాకు ఏదైనా చిన్న పాయింట్ చెప్పాలన్న ఒక
క్యూరియాసిటీ ఎప్పటి నుంచో అదే. అట్లా వచ్చింది, తెలియకుండానే వచ్చింది బై గాడ్స్ గ్రేస్ అది మాత్రం. సో అప్పుడు నేను ఈ కథలు రాస్తామని తిరిగినప్పుడు మీకు చెప్పిన కదా, విజయవాడ టెంపుల్స్ కి ఎక్కువ వెళ్తా ఉంటాను నేను, విజయవాడ టెంపుల్ కి ఎక్కువ వెళ్తా ఉంటా. సో వెళ్తున్నప్పుడు ఆన్ ద వేళ చాలా మన ఈ పోస్టర్స్ చూసినా అన్న, ఏది పొలిటికల్ పోస్టర్లు ఉంటాయి. 8th క్లాస్ 7th క్లాస్ పోరాలు ఉంటారు, స్పెట్స్ పెట్టుకొని ఇట్లా నిల్చొని, వాడికి ఆ లీడర్ ఎవరో తెలియదు, ఆయన ఏ డిపార్ట్మెంట్ అసలు దేనికి సంబంధించి, వాడు జస్ట్ ఇట్లా నిల్చొని ఒక సెల్ఫీ ఇస్తాడు. అసలు వీళ్ళ క్యూరియాసిటీ ఏందిరా, ఫ్లెక్సీలు ఎందుకు వేసుకుంటున్నారు వీళ్ళు, ఇంత కనం వీళ్ళకి పిచ్చేంది అని చెప్పేసి నాకు వాళ్ళ మీద నవ్వొచ్చింది ఫస్ట్. కొందరు ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్, నేను రియలైజ్ ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ కోసం వేసుకుంటారు. సో ఇట్లా ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నోడు, వాడికి ఒకసారి ఎవరన్నా పొలిటికల్ లీడర్ వచ్చి ఏమ్రా తమ్మి మంచుకున్నావు అని ఒక మాట అంటే వాడు ఏ ఎక్స్ట్రీమ్ లెవెల్కి దాన్ని ఫీల్ అవుతాడు. సో అసలు వీళ్ళు నిజంగా అట్లా ఫీల్ అయితే వీని లైఫ్ ఏముంటది అన్నది తీద్దామని చెప్పేసి అనుకున్న పాయింట్ అన్న. సో దాన్ని నేను ఏంటంటే సింప్లిఫై చేసి ఎక్కువ కాంప్లెక్స్ చేయకుండా, ఊర్లో ర్యాండమ్ గా తిరిగే ఒక 3 పోరాళ్ళు ఒక రోజు పార్టీ మీటింగ్ అని వెళ్ళిరు. వానికి 500, 600 ఇస్తే పోయినప్పుడు ఏమరా రాజు బాగున్నావా అని ఎమ్మెల్యే అన్నాడు. అనగానే నీ అమ్మ ఎమ్మెల్యేకి నేను తెలుసారా బాబు అంటే, వాడు వాళ్ళ ఫ్రెండ్ గా అంటాడు, అరే మీ అయ్యా ఎమ్మెల్యే దోస్త్ అయి ఉంటారా, లేకపోతే నిన్నెట్లా గుర్తుపడతారా అని ఇంకోటి అంటాడు. అమ్మ నీ అమ్మ అసలు అరే ఈ లెక్కన నేను లీడర్ అవ్వాలంటే ఎమ్మెల్యే ఇంప్రెస్ చేస్తే చాలరా అని చెప్పేసి ఫిక్స్ అవుతాడు. కరెక్ట్ మాట రా, నెక్స్ట్ మంత్ మన ఊరికి కూడా వస్తాడు కదా ఎమ్మెల్యే, ఏదో ఒకటి చేద్దాం రా. ఆ ఏదో ఒకటి ఏంది, ఎమ్మెల్యే సార్దే ఒక ఫ్లెక్సీ వేయించి మనం మన ఐడెంటిటీ చూపించుకుందాం రా అనుకుంటాడు. సో అక్కడ చిన్న క్లాష్ స్టార్ట్ అయ్యి ఒకటి ఛాలెంజ్ చేస్తాడు, నీ దమ్ముంటే అసలు ఎమ్మెల్యేని కలిసి ఒక సెల్ఫీ దిగిరారా, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎమ్మెల్యే కింద అని ఒకటి తిడతాడు అన్నాడు. పిచ్చోడా ఏదో ఊరికి పోతేనే నన్ను గుర్తుపట్టిండు, నేను ఫోటో దిగడం లెక్కనారా అని ఛాలెంజ్ తీసుకొని ఊర్లో కార్ తీసుకొని వీళ్ళు తీసుకొని పోతారు అన్నట్టు. సో ఎమ్మెల్యేని కలిసిర్రా, ఫోటో దిగిర్రా, వచ్చిరా లేదా అన్నది స్టోరీ. సో సింప్లిఫై చేసి దీంట్లో నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఐడెంటిటీ టు సమ్ ఎక్స్టెంట్ ఉండాలి తప్ప గానీ నువ్వు పిచ్చోన్ లేక ఒక కింద బానిసలాగా తిరగొద్దురా, దానివల్ల ఎప్పుడైనా నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పాలనుకున్నది అండర్ కవర్ పాయింట్. సో అది కన్వే చేస్తూ ఇట్లా తీద్దామని చెప్పి అనుకున్నా. సమ్హౌ టు సమ్ ఎక్స్టెంట్ నేను సక్సీడ్ అయినా. రైట్, అంటే ఆ తీసే ప్రాసెస్ కూడా అంత ఈజీ మీరు చెప్పిన డెఫినెట్లీ కదన్నా. సో ఆ ప్రాసెస్ లో కూడా మీకు కొన్ని ఛాలెంజెస్ వచ్చే ఉంటాయి చాలా, అది టీం నుంచి కావచ్చు, లేదంటే ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేదంటే లొకేషన్స్ నుంచి కావచ్చు. ఇలాంటి ఛాలెంజెస్లో చాలా ఇబ్బంది పెట్టిన మీకు ఛాలెంజ్ ఏంది, దాంట్లో నుంచి మీరు నేర్చుకొని ఎట్లా బయటపడ్డారు? ఇప్పుడు కూడా వెనకకి తిరిగి చూస్తే ఆ మూవీ మొత్తంలో ఆ ఛాలెంజ్ ఏదైనా మీకు గుర్తొస్తుంటుంది కదా? నిజంగా అంటే ఎస్, నేను ఫస్ట్ ఛాలెంజ్ నేను కథ చేద్దామని అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ అని అప్రోచ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో కొందరిని అప్రోచ్ అయినా కథ చెప్తున్నా, వాళ్ళు చిన్న చిన్న ఇన్పుట్స్ చెప్తున్నారు. సో వాళ్ళు అంటే నోన్ హీరోతో వెళ్దామని కొందరు చెప్పినారు. సో నేనేందంటే నోన్ హీరోతో వెళ్తే దాంట్లో క్రక్స్ ఆఫ్ ద స్టోరీ ఎగిరిపోతుంది, అంటే ఆ జెన్యూనిటీ వెళ్ళిపోతుంది, మళ్ళీ హీరో కోసం కొన్ని మార్చాల్సి వస్తుంది కదా అని నాకు ఎందుకో లోపల నచ్చట్లేదు. నేను డైరెక్ట్ మహేష్ కత్తికి చెప్పిన. చెప్తే మహేష్ కత్తి అన్న ఫస్ట్ నాకు సంహౌ మీరు ఎట్లా మోటివేట్ చేస్తారో అట్లా ఆయన అనుకోండి నాకు ఆ మూమెంట్కి. అబ్బాయి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, పెట్టేసే నువ్వు క్రౌడ్ ఫండింగ్ అని నేను చూసుకుంటా అని అన్నాడు. ఆయన ఇచ్చిన ధైర్యంతో నేను సినిమా క్రౌడ్ ఫండింగ్లో వెళ్దాం అనుకుంటున్నా, ఎవరన్నా సపోర్ట్ చేస్తారా అని పెట్టంగానే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే ఆయనకు చాలా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అండ్ చిన్న సినిమాలను చాలా సార్లు కాపాడండి ఆయన, చాలా చిన్న సినిమాలకి. సో ఆయన చెప్పగానే ఏదో ఉండుంటారని చాలా మంది అప్రోచ్ అయ్యారు. దెన్ ఆయన పర్సనల్ గా నన్ను తీసుకొని బెంగళూరు, గుత్తి, ఇంకొక 4-5 లొకేషన్లు గుర్తుపడలే అన్ని తిరిగి నాతో పాటు ఒక 4-5 డిఫరెంట్ ప్రొడ్యూసర్లు కలిసిండు. సో సంహౌ ఫైనల్లీ ఒక అతను కలిసిన. కలిసిన తర్వాత అన్న వచ్చిండు, పాపం చేద్దామని అన్నాడు, అంతా స్టార్ట్ చేసారు. 6 months ఆఫీస్ రన్ చేసిన, ఆ మధ్యలో ఏమైందో తెలియదు, సడన్ గా ఆయన బ్యాక్అవుట్ అయ్యాడు. ఇప్పుడు నేను ప్రపంచానికి సినిమా చేస్తున్నా అని చెప్తే ఒక్క మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే నేను దానికి రెడీ ఉండే, కాకపోతే ఏంటి అంటే ఇంకొచ్చే పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. ఏంది అని అంటే ఈ యాక్టింగ్ బంద్ చేసి ఉండని వాళ్ళే ఫిక్స్ అయిపోతారు చాలా మంది. పిలువరే సినిమా చేస్తున్నాడు, దొరకడో సినిమాలో సక్సెస్ అయితే వేరే, మళ్ళీ మనం సక్సెస్ అయిన డైరెక్టర్ అయినాం అనుకో, సక్సెస్ఫుల్ రా వాడు ఆల్రెడీ సినిమా చేసిన మళ్ళీ తీసుకొచ్చి మన డేట్ లేకున్నా డేట్ ఫ్రీ ఉన్న రోజు పెట్టుకుంటారు సినిమాలో. కానీ నువ్వు స్ట్రగుల్ అవుతున్న ఫేజ్ లో ఆడు సినిమా చేస్తున్నాడు రా ఎందుకు తీరా అని చెప్పి చాలా మంది కూడా అప్రోచ్ అవ్వాలనుకున్నాడు, అవ్వరు. సో అది నా నెగిటివిటీ కూడా నేను రెడీ ఉండే, ఏం కాదు కష్టపడదామని. సో నాకు అది ఆల్రెడీ 6 months అయింది నేను స్టార్ట్ చేసి, ముందుకు పోతలేదు, నాకు భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు అమ్మా ఇప్పుడు నన్ను నమ్ముకొని ఒక 7-8 మంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, డైరెక్షన్ టీం వాళ్ళు, నేను సినిమా స్టార్ట్ చేసినా ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఇది ఆగిపోతే అని. కానీ ఆగిపోతే ఏదో ఒకటి చేద్దాం అనుకొని నేను కొంత ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తెచ్చుకొని ఆఫీస్ ఒక 2-3 months రన్ చేస్తా ఉంటే ఒక ప్రొడ్యూసర్ దొరికిండు.
బాలా గారు అని వెరీ ప్యాషనెట్ తను. సో ఆయన వచ్చి నాకు మహేష్ కత్తి గారు పోస్ట్ చూసిన లైన్ చెప్పమన్నాడు. చెప్తే నేను ఇట్లా పొలిటికల్ ఇదంతా చెప్పగానే కొంచెం మలయాళం సినిమాలు ఇట్లనే ఉంటాయి, చిన్న చిన్న లైన్లు తీసుకొని చేస్తారు వాళ్ళు, నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఐ విల్ ప్రొడ్యూస్ అ ఫిలిం అని అన్నాడు. అసలు అవుట్ ఆఫ్ నోవేర్ ఆయన క్రౌడ్ ఫండింగ్ అని పెడితే 3 lakhs ఇన్వెస్ట్ చేద్దామని వచ్చిండు అంతే. వచ్చి పెట్టంగానే అసలు నాకు అప్పటిదాకా జరిగిన నెగిటివ్స్కే ఏమోలే అయ్యేదాకా చూద్దాం అన్నట్టే ఉండే నేను హానెస్ట్లీ. కానీ ఆయన ధనాధన్ ముందు పుష్ చేసినట్టు మీరు నమ్మరు. ఆయన చెప్పిన తర్వాత విత్ ఇన్ 15 days నేను షూట్కి వెళ్ళిపోయినా. రైట్. సో షూట్కి వెళ్ళిపోయినాం, అందరం హ్యాపీ. అట్లా సినిమా మొత్తం అయిపోయింది. ఇంకా ప్రాసెస్ లో లొకేషన్ వైజ్ టీమ్ వైజ్ ఏది కూడా చెప్తాను. ఆ తర్వాత మళ్ళా జరిగింది, లొకేషన్స్ ఈజీగా దొరికినాయి మా అమ్మమ్మ ఊరే. అదే ఆ లొకేషన్స్ లో మేము షూట్ చేస్తా ఉంటే ఎవరో సినిమాకి సంబంధించిన క్రూ ఒకడు, అరే ఏంద్రా మీరు ఇట్లా ఫ్రీగా ఇస్తున్నారు ఇల్లు, సినిమా వాళ్ళు అంటే డబ్బులు బాగా చేస్తారు, మీరు పైసలు అడుగుర్రి, మీరు ఎందుకు ఇట్లా. ఆల్రెడీ ఆ ఇంట్లో 2 రోజులు మేము షూట్ చేసిన తర్వాత ఆమె వచ్చి డబ్బులు అడగడం స్టార్ట్ చేసింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. లక్కీలీ నేను అమ్మమ్మ ఊరు అంటే ఎట్లా మనకు అందరు తెలిసే ఉంటారు, అందరు వరుసలు పెట్టి పిలుస్తారు. ఊర్లలో బ్యూటీ అదే, క్యాస్ట్ తో దేంతో ఏం సంబంధం ఉండదు, వరుసలు పెట్టి పిలుస్తారు. సో మా మామ సర్పంచ్ కాబట్టి నన్ను అందరూ మా మామ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ అల్లుడనే పిలుస్తున్నారు. చాలా మంది, కొందరు మన్మడ అంటారు. మా తాత అదే ఊర్లో టీచర్ గా రిటైర్ అయ్యింది కాబట్టి. సో అల్లుడు ఏమైంది అని అంటే ఇట్లా అడుగుతుంది అని చెప్పేసి అనగానే మా మామ లేడు, ఇక వేరే వాళ్ళు అందరు ఉన్నారు, వాళ్ళందరూ మామలా అనేగా. ఆయన పోయి తిట్టిండు, నువ్వు మనూరోడు, మనూరు మీద సినిమా తీస్తున్నాడు, మనూరు ప్రపంచం చూస్తుంది, నువ్వు ఎట్లా డబ్బులు అడుగుతావు మన ఇంటో నేను అని చెప్పేసి ఆమె తిడితే, నేను కాదయ్యా ఇట్లా ఒకటి చెప్పిండు అనగానే నాకు చాలా బాధ అనిపించింది అన్న. ఎందుకంటే నేను అందరిని లిటరల్లీ నేను అందరికీ ఒకటే రకమైన అకామిడేషన్, మంచి ఫుడ్ మంచిగా చూసుకుందాం, ఎందుకంటే మనం ఇచ్చేది తక్కువ డబ్బులు, చిన్న బడ్జెట్ కాబట్టి అట్లీస్ట్ ఫుడ్ ఫెసిలిటీస్ అయినా మంచిగా ఇద్దామని చాలా మంచిగా చూసుకున్నాను అందరినీ. దాంట్లో కూడా వాడు ఇట్లా ఎవరో చేసేసరికి నాకు మస్తు బాధ అనిపించింది. మైకిల్ ఒకటే అనౌన్స్మెంట్ చేసిన, అయ్యా నువ్వు ఎవడో నాకు తెలుసుకోవడం పెద్ద పనే కాదు, కానీ నేను అడిగే ఇంట్రెస్ట్ నాకు లేదు, ఎందుకంటే నాకు ఈ మొమెంటం చెడగొట్టదలుచుకోలేదు, 10 రోజులు నేను షూట్ చేస్తూనే ఉన్నా. సో దయచేసి నువ్వు ఇక్కడికి వెళ్ళిపోతే బెటర్ నెక్స్ట్ డే, లేకపోతే నా సినిమా మొమెంటం అంతా దెబ్బతింటుంది అనగానే వాడు ఓవర్ నైట్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. సమ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఎందుకులే ఇంకా. సో వెళ్ళిపోయాక అమ్మయ్య పోనీ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళా కొద్ది రోజులు షూట్ నడుస్తా ఉందన్న, 45 days షూట్ చేసినాం అన్న. మళ్ళీ ఒక 5-10 రోజులకి ఇంకో షూట్ స్టార్ట్ అయింది. వాడ లొకేషన్ లో ఉన్న ఎవరో ర్యాండమ్ ఎంప్లాయ్ ఎవరో ఊర్లో ఒక అమ్మాయిని గెలికిండు. నీ అమ్మ మీరు సినిమా చేయడానికి వస్తుర్రా, ఏం చేయడానికి వస్తుర్రా, అసలు మీకు ఏమైనా బుద్ధి ఉందా అది ఇది అని చెప్పేసి వాడిని ఇంకా డైరెక్ట్ తిట్టినా, చాలా ఘోరంగా తిట్టినా. నీకు ఎథిక్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏదైనా ఊర్లో పోతే ఎవడన్నా పోతే ఇట్లా ఉండాలంటే, అన్న సారీ అన్న అట్లా కాదు, వాళ్ళే వచ్చి నాకు ఏదైనా ఆఫర్ ఇస్తావు అట్లా ఇట్లా అని మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడినా అంతే తప్ప, కానీ సినిమాలు అవి సీరియల్ అడిగితే చెప్పినా అని. అంతకుమించి నేను ఏం చేయాలంటే, వద్దురా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా అంటే లైమ్ లైట్లు ఉంటుంది, మనం చెయ్యక ముందే చేసినామని చాలా మిస్టేక్స్ మాట్లాడతారు. నువ్వు ఇట్లా పోతే పలానా సినిమా ఇట్లా చేసినంట అంటే మనకి నెగిటివ్ వస్తుంది, గుర్తుపెట్టుకో అంటే. లేదన్నా నేను ఏం మాట్లాడలే, కావాలంటే నువ్వు చూడు అని ఫోన్లో చూపిస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఏదో క్యూరియాసిటీ కోసం అడుగుతున్నారు. సో నేను వెళ్ళినా, ఇగో అమ్మ సినిమా అంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండదమ్మా, ఏమని ఉంటే నేనే చెప్తాను, నీకు నేను తెలుసు కదా నేనే చెప్తా, కానీ టక్కని వెళ్ళిపోతా అని చెప్పి అనుకోకు. నేను 10-12 ఏళ్ళకి వెళ్ళి కష్టపడితేనే నేను ప్రస్తుతానికి ఈ స్టేజ్ లో ఉన్నా. సో నువ్వు అనుకున్నంత ఈజీగా సక్సెస్ రాదు, సో నువ్వు ఇట్లా చేయకు, అందరు నేను బ్యాడ్ అవుతుంది వద్దు అని అంటే ఆమె సారీ అయిపోయింది, వీడు సారీ అయిపోయింది. ఇక వాడు మళ్ళీ తర్వాత స్కెడ్యూల్కి రాలేదు. ఇంకా లక్కీలీ మొత్తం సినిమా అంతా హ్యాపీగా షూట్ ఫినిష్ చేసేసి. రైట్. అంటే భగవంతుడు ఊరికే సక్సెస్ ఎంత ఈజీ ఇయ్యారు కదా, సో ఇట్లా అడ్డుకట్టలు వేసుకుంటేనే టెస్టింగ్ చేసుకుంటూ ఇస్తారు. నిజమన్నా, అంటే నేను నా ఊర్లో నాకు కూడా ఇబ్బంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ అది అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చిందన్న. సో అన్నిటికీ రెడీ ఉండాలనేది మాత్రం ఆ రోజు రియలైజ్ అయినా నేను. అంతే, ఇప్పుడు మన జర్నీలో కొన్ని స్ట్రగుల్స్ వస్తేనే రేపు రోజున ఇట్లా మాట్లాడుకోవడానికి ఎక్కువ. ఎగ్జాక్ట్లీ ట్రూ, మీరు అన్నది కరెక్ట్. అది ఫేస్ చేయకుండా చాలా మంది స్ట్రగుల్ వచ్చిందని కొట్టుకుంటుంటారు అనమాట. సో నేను కూడా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఏమనుకుంటా అంటే, రేపటి నుంచి మనకు చెప్పుకోవడానికి మస్తు మిగిలినాయి మన గురించి. అవును ఆ మైండ్ సెట్ క్యారీ చేయడం గ్రేట్ అది. అవును. సో ఇప్పుడు మీరు డైరెక్షన్లకు కూడా వచ్చారు, దాని తర్వాత యాక్టింగ్లో కూడా వచ్చారు, అంటే యాజ్ యాక్టర్గా. ఇదంతా కూడా మూవీ ఇండస్ట్రీని చూస్తున్నాడు దగ్గర నుంచి. సో ఒక కామన్ పీపుల్కి ఎప్పుడు కూడా కొన్ని ఆలోచనలు ఎట్లుంటాయంటే, అరే ఫిలిం ఇండస్ట్రీ ఎట్లా నడుస్తుంది, డబ్బులు అనేది ఎవరికి ఎట్లా వస్తాయి, అసలు దీని బిజినెస్ మోడల్ ఏంది అని చాలా మందికి ఉంటుంది అనమాట. సో అసలు ఈ బిజినెస్ మోడల్ అంటే ఎట్లా నడుస్తుంది ఇది అంటే, కొంతమంది ఏమనుకో టికెట్లు అమ్ముకుంటే ఎట్లా డబ్బులు వస్తుంటాయి, ఆ టర్న్ ఓవర్ ఈ మధ్య కథలు చెప్పుకుంటున్నారు, ఎన్ని కోట్లు కనెక్షన్, అసలు ఎట్లా బతుంది ఫిలిం ఇండస్ట్రీ అనేది, ఎట్లా నడుస్తుంది, ఎట్లా ఎదుగుతారు, ఎవరు ఎట్లా ఎదుగుతారు అని అన్న. సో బేసిక్ గా ఈ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్ ఫిలిం ఇండస్ట్రీలో. సో బేసిక్ గా మనకి యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్
మెయిన్ టెక్నీషియన్స్ అంటే సినిమాటోగ్రఫర్, డైరెక్టర్ అండ్ మెయిన్ లీడ్ హీరోస్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరికీ బల్క్ పేమెంట్ ఉంటుంది సినిమాకి ఇంత అని. డైలీ వర్కర్స్ ఉంటారు, ఏది లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ ఏంటంటే ప్రొడక్షన్ నుంచి అంటే వీళ్ళకు మనకు యూనిట్ ఉంటుంది కదా సినిమా యూనిట్, వాళ్ళు మీకు పర్ డేకి పర్ కాల్ షీట్ అని ఉంటుంది, పర్ కాల్ షీట్ కి ఇంత పేమెంట్ అని ఉంటుంది. అది వాళ్ళు కంపెనీ నుంచి ఫిక్స్ అయిపోయి ఉంటుంది అందరికి అంతే. సో అంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఇంత, లైట్ వాళ్ళకి ఇంత అనేది ఫిక్స్ అయి ఉంటుంది. మనకు 3 డిఫరెంట్ కాల్ షీట్స్ ఉంటాయి. 6 to 6, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 ఒక సింగిల్ కాల్ షీట్, మార్నింగ్ 6 to నైట్ 9 వరకు ఒక కాల్ షీట్. సో ఎక్స్టెన్షన్ చేస్తే అది 1.5 day కాల్ షీట్ కింద తీసుకుంటాం. మార్నింగ్ 6 నుంచి నైట్ 2 వరకు చేసినాం అనుకోండి, దాన్ని 2 కాల్ షీట్స్ కింద స్ప్లిట్ చేస్తారు. మార్నింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు ఇంకో కాల్ షీట్ ఉంటుంది. సో మొత్తం 4, అది 3 days కాల్ షీట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఈ కాల్ షీట్స్ ఎక్కడ వస్తాయంటే ఓన్లీ డైలీ వర్కర్స్ కి మాత్రమే. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు వరుసగా పొద్దున్న నుంచి నైట్ దాకా చేసిన యాక్టర్స్ కి, టెక్నీషియన్స్ కి ఉంటుంది, ఎందుకంటే బల్క్ పేమెంట్ ఉంటుంది కదా, వాళ్ళకు ఉండదు. ఈ డైలీ పేమెంట్ ఇచ్చే వాళ్ళకి మాత్రం ఈ కాల్ షీట్ వైజ్ పేమెంట్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఇదంతా సినిమా ప్రొడక్షన్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్న, ఇంక్లూడింగ్ ప్రీ ప్రొడక్షన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ శాలరీ. సో సపోజ్ సినిమా 2 కోట్ల బడ్జెట్ అనుకో అన్న, దాంట్లో అన్ని ఇంక్లూడింగ్ ఏంటంటే ఫుడ్, అకామిడేషన్, ట్రావెలింగ్, యాక్టర్స్, మొత్తం ఎవ్రీథింగ్ అంతా ఇన్వాల్వ్. అంటే సినిమా ఈ రోజు ముహూర్తం స్టార్ట్ దగ్గర నుంచి ముహూర్తానికి పెట్టిన పేమెంట్ నుంచి ఫైనల్ కాపీ చేతికి వచ్చేంత వరకు, ఫైనల్ కాపీ కాదు, ఫైనల్ కాపీ నుంచి బిజినెస్ కూడా చేస్తాం కదా, ప్రమోషన్స్ చేస్తాము. సో దాని బిజినెస్ అయిన దాన్ని మొత్తం బడ్జెట్ ని కలిపి సినిమా ఒక ఫైనల్ బడ్జెట్ అంటే 2 కోట్లు అంటే సినిమా ప్లస్ మేకింగ్ ప్లస్ మార్కెటింగ్ అన్ని కలిపి ఒక బడ్జెట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి బిజినెస్ ఎట్లుంటది అంటే 3 type ఆఫ్ బిజినెస్లు ఉంటాయి అన్న. ఒకటి డైరెక్ట్ సినిమా డిస్ట్రిబ్యూటర్కి అమ్మేస్తారు. డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అంటే వాళ్ళు థియేటర్స్ కి రిలీజ్ చేసుకుంటారు ఓన్ గా. సో సినిమా బడ్జెట్ ఇంత అనుకోండి, సపోజ్ 2 కోట్లు అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ వచ్చి ఏ యాక్టర్ ఉన్నాడు, ఎవడున్నాడు, థియేటర్ కి ఎంతమంది రాగలుగుతారు అనేది చూసుకొని ఫుల్ సినిమా కొనుక్కునే ఆప్షన్ ఒకటి ఉంటుంది. సో జనరల్ గా ఎవరైనా ఒకటే బడ్జెట్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు 2 కోట్ల సినిమా అన్న, నువ్వు కొందరు డిస్ట్రిబ్యూటర్లను అప్రోచ్ అవుతావు. సపోజ్ మన ట్రైలర్ టీజర్ ఏదైనా ట్రెండ్ అయింది అనుకో, మనం చేసిన మార్కెటింగ్ లా ఈ సినిమాకి బడ్జెట్ రావచ్చు అనుకుంటే 2 కోట్లది వాళ్ళు అడుగుతారు. 2 కోట్ల 2 అడగొచ్చు, లేకపోతే 1.5 అడగొచ్చు, 3 కోట్లు అడగొచ్చు, 4 కోట్లు అడగొచ్చు, డిపెండ్స్. కానీ ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో ఆయన విల్లింగ్నెస్, ఇప్పుడు 2 కోట్లది 1.5కి అమ్ముతా అన్నాడు అనుకో, 50 లక్షలు లాసు. కొందరు అమ్మేసుకుంటారు కూడా, ఎంత వచ్చినా పర్లేదు ఫస్ట్ సినిమా కదా అని. కొందరు ఏంటంటే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు అమ్మరు, వాళ్ళు ఏం చేస్తారంటే మనం షేర్ పెట్టుకుందామంటారు. సో అట్లా ఉంటుంది. సో డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు సినిమాని ఫుల్ సినిమా బడ్జెట్ పెట్టి కొనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. లేదు అని అంటే సినిమాని మేము రిలీజ్ చేస్తాం, మీకు ఇంత షేరు, వచ్చిన ప్రాఫిట్ లో మాకు ఇంత షేరు అని మాట్లాడతారు. సో ఇది ఒకటి. లేదు అని అంటే ఇప్పుడు మనకు లక్కీలీ ఓటీటీ వచ్చింది కాబట్టి ఓటీటీ ఓవరాల్ హోల్సేల్ గా ఓటీటీ అమ్మేసుకోవచ్చు. సో ఈ 3 రకాల ప్లేసెస్ నుంచి బిజినెస్ అయితే మనకి. ఇంకా ఎక్స్ట్రా బిజినెస్ ఏంటి అంటే మ్యూజిక్ ప్లాట్ఫామ్ కి అమ్ముకోవడము అండ్ థియేటర్, టీవీ. ఇప్పుడు అంటే శాటిలైట్ తక్కువైపోయింది అన్నా కానీ ఇంతకుముందు మనం టీవీ చూడాలంటే ఓన్లీ శాటిలైట్ రైట్స్ కూడా కొన్ని వస్తాయి ఏ సినిమాకైనా కూడా. అండ్ డబ్బింగ్ రైట్స్, హిందీకి వాళ్ళకి ఎవరైనా డబ్బింగ్ చేయాలనుకుంటే. సో ఈ అన్ని డిఫరెంట్ మీడియంస్ నుంచి మనకి డబ్బులు వస్తాయి, మనం అమ్మిన దాన్ని బట్టి ప్రాఫిట్లు వస్తాయి. సో ఇదర్ డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ సినిమా కొనేసుకున్నారు అనుకో అన్న, ఇంకా ప్రొడ్యూసర్ పని అయిపోయింది. అంటే ప్రొడ్యూసర్ 100 కోట్ల 150 కోట్లకు అమ్ముకున్నాడు అనుకో, తన ప్రాఫిట్కి వచ్చేస్తుంది, ప్రొడ్యూసర్ ఇంకా సేఫ్. సో నెక్స్ట్ బర్డెన్ డిస్ట్రిబ్యూటర్ కి. సో డిస్ట్రిబ్యూటర్ అన్ని ఏరియాలకు అమ్ముకుంటారు కదా. సో కొందరు ఏం చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ బడ్జెట్ ఉన్న సినిమాల్ని 3-4 కలిసి కొనుక్కుంటారు. ఒకటే అంత కోట్లు పెట్టి డబ్బులు పెట్టలేక కాబట్టి ఏరియా వైజ్ కొనుక్కుంటారు. సో అట్లా కొనుక్కుంటారు, లేదంటే సింగిల్ డిస్ట్రిబ్యూటర్ అయినా కొనుక్కుంటారు. ఈ కొనుక్కున్న వాళ్ళు ఎగ్జిబిటర్స్ కి ఇస్తారు. ఎగ్జిబిటర్స్ అంటే సింగిల్ థియేటర్ ఓనర్స్. సో వాళ్ళు థియేటర్ ఓనర్స్ కో డీలింగ్ ఉంటుంది. ఏంటి అని అంటే ఈదర్ థియేటర్ 1 వీక్ నేను రెంట్ కడతా, వచ్చిన ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటారు అన్నట్టు. సో బేసికల్లీ మనకు పోస్టర్స్ పైన వేస్తారు కదన్న, ఇంత గ్రాస్ వచ్చింది, ఇంత గ్రాస్ వచ్చిందని. గ్రాస్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ జిఎస్టీ, టీవీ కలెక్షన్స్ అన్ని ఇంకా మొత్తం. సో గ్రాస్ ఎంత వచ్చిందంటే ఆ గ్రాస్ లోంచి మనకి జిఎస్టీ 30% ఏమో ఉందన్న. ఆ గ్రాస్ వచ్చి 100 కోట్లు గ్రాస్ వచ్చింది అనుకో అన్న, దాంట్లో దాదాపు 30% అంటే 30 కోట్లు పోతుంది. సో 70 కోట్లు అనేది నెట్. సో నెట్ 70 కోట్లు కలెక్షన్స్. ఈ వచ్చిన కలెక్షన్స్ లా ఈ థియేటర్ వాళ్ళు ఉంటారు కదన్న, ఇప్పుడు థియేటర్ రెంట్లు ఉంటాయి, థియేటర్ రెంట్లు అండ్ శాటిలైట్ రెంట్లు కొన్ని ఉంటాయి అన్నట్టు. సో ఈ రెంట్లు కూడా పోను, మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఫైనల్
వచ్చిన డబ్బులు అన్నట్టు. అంటే దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్లీ వచ్చిన ఇన్కమ్ అది. సో ఈ 70 కోట్లలో సపోజ్ 10 కోట్లు రెంట్లు అవి ఇవన్నీ పోయినాయి అనుకోండి. సో 60 కోట్లు సినిమాకి వచ్చిన బిజినెస్. ఈ వచ్చిన బిజినెస్ లా డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ షేర్ తీసుకుంటారు. సో 100 కోట్ల బిజినెస్ లా 60 కోట్లకు షేర్ ఉంటుంది అన్నట్టు. అంటే జస్ట్ ర్యాండమ్ గా చెప్తున్నా మీకు. సో అట్లా ఉంటది. చాలా వరకు ఏంటంటే గ్రాస్ వేసేస్తారు చాలా వరకు కలెక్షన్స్ వైజ్. ఈ ఇంక్లూడింగ్ టీడీఎస్ అన్ని కలిపి ఉంటాయి అవి. సో అది కొంచెం డిఫరెంట్ బిజినెస్. ఇక అందుకే వైడ్ రేంజ్ ఇప్పుడు స్ప్రెడ్ అయింది కాబట్టి పెద్ద సినిమాలకి ఇట్స్ గుడ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. అంటే ఇప్పుడు ఈ మధ్యలో చూస్తున్నాం మనము ప్రీమియం షోస్ అని చెప్పేసి ప్రీమియర్ షోస్ అని కదా. సో దీనివల్ల కూడా అంటే ఏదైనా ఇంపాక్ట్ అనేది కలెక్షన్ వైజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే సేమ్ టికెట్ ప్రైస్ పెట్టేసి అది ఎక్కువ రోజులకి తీసుకుపోతుండే. కానీ ఇప్పుడు టికెట్ సైజ్ అనేది పెంచేసేసి ప్రీమియర్ షోస్ అనేది వేస్తున్నారు. అండ్ చాలా మంది బయట టాక్ ఏంటంటే ఆ షోస్ల నుంచే ప్రాఫిట్ అనేది అర్న్ చేసేస్తున్నారని. అంటే ఇది ఏంది అసలు ఏం నడుస్తుంది ఇప్పుడు? అంటే సింగిల్ డే నుంచి అయితే రాదన్న ప్రాఫిట్. మీరు చూడండి ఇప్పుడు ఎనీ సినిమా ఫస్ట్ డే కనీసం 500 కోట్లు వచ్చేంత అయితే ఉండదు, ఆబ్వియస్లీ ఉండదు. అంటే అసలు ఎందుకు ప్రీమియర్ షోస్ పెడుతున్నారు, ఎందుకు ఇట్లా టికెట్ రైజ్ అనేది చేస్తున్నారు అంటే ఆ క్యూరియాసిటీ అన్న. ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి మీరు, సపోజ్ సింపుల్ గా చెప్పాలి అని అంటే ఇప్పుడు సినిమా ఉంది, ఇప్పుడు పెద్ద సినిమానే తీసుకుందాం, చిన్న సినిమాలకి అది ఉండదు ఆబ్వియస్లీ. ఇప్పుడు పెద్ద హీరో సినిమా ఉంది, చాలా మందికి ఏంటంటే ఒక ఫీలింగ్ ముందే అందరికంటే ముందు చూసినా అని చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది చూసిరా, అది ఎక్కువ ఉంటది, కిక్ ఆ కిక్ ఎక్కువ ఇస్తుంది. దాని వల్లనే ఈ ప్రీమియర్ షోస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అండ్ ఆ ప్రీమియర్ షోస్ కి హీరోస్ రావడము, సో వాళ్ళని చూడొచ్చు అన్న క్యూరియాసిటీ. అండ్ ముందే తెలుసుకొని ఇప్పుడు హీరో ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. సో ముందు రిలీజ్ అవుతారే మా ఇట్లుందిరా అట్లుందిరా అని చెప్పుకోవడానికి. అండ్ చాలా మంది రివ్యూ రైటర్స్ కూడా డిపెండ్ అయి ఉన్నారు సినిమా పైన. సో ఎవడెవడు ఎట్లా చెప్తుండ్రు మన సినిమా గురించి, వాళ్ళు కూడా ఏంటంటే పబ్లిక్ చూసే కంటే ముందే రివ్యూ ఇద్దామని. సో దట్ ముందే జనాలు మన రివ్యూ చూసి థియేటర్కి వెళ్తారు, అండ్ దాన్ని బట్టి వీళ్ళకి వ్యూస్ వస్తాయి, మనకు డబ్బులు వస్తాయని. సో ఇంతమంది ఆల్రెడీ ముందు చూడాలన్న ఒక క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇంకోటి మనకంటే ముందు యూఎస్ లో రిలీజ్ అవుతుంది, యూఎస్ లో ఆల్రెడీ 1 డే ముందే రిలీజ్ అవుతుంది, అంటే కొన్ని అవర్స్ ముందే రిలీజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళతో పాటు ప్యారల్ ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ప్రీమియర్ షోస్ చేసుకోవాలి. సో అట్లా ట్రెండ్ స్టార్ట్ అయింది. అదే ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్ గా. ఇంత ముందు ఒక షో ఎప్పుడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర వేసేది, ఇప్పుడు చాలా ప్లేసెస్ లో వేస్తున్నారు. కానీ దాని వల్ల కలెక్షన్స్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవ్వవన్నా. ఎందుకంటే ఇప్పుడు ఏ సినిమా మంచిగా ఉండని బాగుండకపోని పెద్ద హీరో సినిమా కనీసం 3-4 రోజులు పబ్లిక్ వెళ్తారన్న కంటిన్యూస్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రివ్యూస్. ఈ రివ్యూస్ మాక్సిమం చిన్న సినిమాలకే ఎఫెక్ట్ అయితే తప్ప కానీ పెద్ద సినిమాలకి ఎఫెక్ట్ అవ్వవు. 3-4 డేస్ నడిచిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి టర్న్ ఓవర్ వచ్చేస్తుంది. ఎందుకనంటే తెలుగు, హిందీ, తమిళ్, మలయాళము, జాపనీస్, చైనీస్ అన్ని ప్లేసెస్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎటు తిరిగి అమౌంట్ వచ్చేస్తుంది. ఇక దాని తర్వాత ఎంత పెద్ద సక్సెస్ అనేది మనకి డిపెండ్స్ అపాన్ ద నంబర్ ఆఫ్ డేస్ వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ రివ్యూస్ అని ఇందాక మీరు అన్నారు కదా, ఈ రివ్యూస్ ఇంపాక్ట్ అనేది డైరెక్టర్స్ పైన ఆర్ హీరోస్ పైన ఆర్ మూవీ పైన ఆర్ మూవీలో నటించిన వాళ్ళ పైన ఏదైనా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందా? ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్గా, ఇప్పుడు యాజ్ ఎ యాక్టర్గా మీరు ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలామంది రివ్యూస్ రాస్తారు కదా. సో ఈ రివ్యూస్ అనేది చూసి దాన్ని ఒక ఫీడ్బ్యాక్ లాగా అనుకొని దాని రిలేటెడ్ చేంజెస్ అనేది మీ లోపలనో లేదంటే వచ్చే సినిమాలలో అట్లా చేంజెస్ చేసుకొని మీరు కావచ్చు, లేదంటే ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న వాళ్ళు కావచ్చు, దాన్ని ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని ముందరికి వెళ్తున్నారా? లేకపోతే రివ్యూస్ ఎట్లయినా ఎవరికి దృష్టిలో వాళ్ళు చేసుకుంటారు, మన స్టైల్ ఏదో మనం చేసినాం ముంగడు పోదాం, మన స్టైల్ ఇట్లా చేసుకుంటూ పోదామని, ఇట్లా ఏమైనా ఉంటుందా? హానెస్ట్లీ అన్న డెఫినెట్లీ రివ్యూస్ చిన్న సినిమాలకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి అన్న, పెద్ద సినిమాలకు కూడా అవుతాయి బట్ చాలా తక్కువ. సో రివ్యూస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అన్న. స్టిల్ ఇప్పటికీ హానెస్ట్ రివ్యూస్ ఇచ్చే వాళ్ళు కొందరు ఉన్నారు. నేను సినిమా చూసినా కూడా వాళ్ళ రివ్యూస్ ఫేస్బుక్ లో చూస్తా, ఎందుకంటే వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరో వాళ్ళు ఆ సినిమా గురించి క్లారిటీగా మాట్లాడతారు. నాకు అది భలే నచ్చుతుంది వాళ్ళు చేసే అనాలిసిస్. సో నేను ఏం చేసిన అంటే రామ్ అనేది టైంకి వాళ్ళందరినీ పర్సనల్ గా నేనే మెసేజ్ చేసి ఇన్వైట్ చేసిన ప్రీమియర్కి ఇన్వైట్ చేసి, అందులో అందరు రాలేదు ఆబ్వియస్లీ, ఒక 10% మెంబర్స్ వస్తే వాళ్ళకి చెప్పి నేను మట్టికి వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాను, ఎందుకంటే వాళ్ళ ఫాలో అవుతాయి కాబట్టి తెలుసుకొని వాళ్ళ ఇన్పుట్స్ తెలుసుకొని కొంతవరకు నేను దాన్ని రెక్టిఫై చేసుకున్నా, అంటే ఇంకేం చేంజెస్ చేయొచ్చు అని. మొత్తం చేయలేకపోయినా బట్ కొంతవరకు చేసిన. సో వాళ్ళపైన సినిమా డిపెండ్ అవుతుందని కాదు కానీ మల్టిపుల్ ఒపీనియన్స్ ఉంటాయన్న. సో ఎట్లా అంటే రివ్యూ రైటర్లను తీసుకొని దానివల్ల సినిమా మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ సినిమా చూస్తాం మనం, కానీ తెలుగు
కమర్షియల్ సినిమా ఒక ప్యాటర్న్ ఉంటుంది, మన ఇంకో సినిమా ఇంకో రకమైన ప్యాటర్న్ ఉంటుంది, మలయాళం సినిమా ఒక రకమైన స్టైల్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ మలయాళం సినిమాలో తీసిన ప్యాటర్న్ లో తెలుగులో తీసి ఆడదు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ప్రేమలో అనే సినిమా వచ్చింది, 100 కోట్లు వచ్చింది ఆ సినిమాకి దగ్గర. అట్లాంటి సినిమాలు తెలుగులో చాలా ఉన్నాయి, ఎప్పుడో వచ్చినాయి. బట్ అది సేమ్ తెలుగులో తీస్తే ఆడుతా లేదా నాకు క్వశ్చన్ మార్క్ ఉంది నాకు. అండ్ ఇప్పుడు మన ఇది వచ్చింది, దాన్ని ఏమంటారన్నా, అది మంజుమాలే బాయ్స్ అని ఒక సినిమా వచ్చింది, తను లోయలో పడిపోతాడు. ఆ కాన్సెప్ట్ పైన చాలా సినిమాలు ఉన్నాయి. సో తీసిన విధానంగా వచ్చి వాటెవర్ అంటే సంహవ్ మనకి పొరుగింటి పులకూర రుచి అన్నట్టు మన దగ్గర చాలా మంది టాలెంటెడ్ ఉన్నా కూడా అదర్ ఫిలిం యాక్టర్స్ ని తీసుకోవడము, అదర్ ఫిలిమ్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది అది ఇంకా అన్ని లాంగ్వేజ్లలో ఉంటదేమో. సో అట్లా కూడా బాలీవుడ్ చేస్తారు కదా ఆబ్వియస్లీ, నేను దాన్ని తప్పంటలేను, అందుకే తప్పంటలేను. సో అంటే మనకన్నా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. కాకపోతే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే రివ్యూస్ చేసే ప్యాటర్న్ వాళ్ళు మలయాళం సినిమా తెలుగు సినిమా ఒకటే రకంగా చూస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఈక్వల్ రివ్యూ ఇస్తారు, కానీ తెలుగు వేరే మలయాళం సినిమా వేరే. సో అది ఉంది కదా, అందుకనే 100% రివ్యూ రైటర్స్ మాత్రం మనం వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్ తీసుకొని మనం సినిమా తీయాలంటే అవ్వదు. కరెక్ట్. ఎందుకంటే మనం ఒక పర్సెప్షన్ తో ఒక స్క్రిప్ట్ రాసుకొని దాన్ని ఒక ప్యాటర్న్ అనేది అనుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా ఒక కార్నర్ ఇస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్క పర్సెప్షన్ ఒకటి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఉన్నాడు, ఆయన డైరెక్ట్ ఏమన్నాడు అన్న, రివ్యూటర్ ఆయన పట్టించుకోడు, నువ్వు ఎంత నెగిటివ్ అన్న మాట్లాడుకో, నా సినిమా హిట్ అయింది ఎండ్ ఆఫ్ ద డే. ఆయన తీయాలనుకున్న పాయింట్ తీసిండు. ఆయన ఒక మొన్న రీసెంట్ గా ఆర్జీవి గారిది తనది ఇద్దరిది ఒక ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట అన్నాడు, సార్ జనాలు సినిమా స్టోరీ చూడడానికి రారు, సీన్లు చూడడానికి వస్తారు అని అన్నాడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ అడిగారు, సెకండ్ హాఫ్ లో అసలు ఎడిట్ పోతున్నది కథ నీది, అసలు నీకు అంత కాన్ఫిడెన్స్ ఏమున్నది, సీన్ టు సీన్ రాసుకున్నావు, స్టోరీ వైజ్ ప్రోగ్రెషన్ ఏం లేదు కదా అని అంటే ఆయన ఒకటే మాట్లాడు, జనాలు కథ చూడడానికి రారు సార్, ఏముంది హీరో కాడ గెలుస్తారు, లాస్ట్ లో అయిపోయింది కథ, కానీ సీన్లు చూడడానికి వస్తారు, సీన్లు వాళ్ళకి కొత్తగా అనిపిస్తే చూసేస్తారు సార్ అన్నాడు. అదే ఆయన గట్ ఫీలింగ్. నాకంత ధైర్యం లేకుండే, నేను జనాలు ఎట్లా చూస్తారు, సో నేను ఎందుకన్నా నేను ఒక 10 ప్రీమియర్లు వేసిన అన్న, అందరు ఇన్పుట్స్ తీసుకున్నా, మధ్యలో కన్ఫ్యూజ్ అయినా, వేరే ఎడిట్ చేసిన, మళ్ళా బ్యాక్ వచ్చిన, సో నేను కన్ఫ్యూజ్ అయినా. బట్ ఉంటే సందీప్ రెడ్డి వంగలాగా ఉండాలి, లేదా అందరు ఇన్పుట్స్ తీసుకొని ఎస్ దాంట్లో 70% మ్యాచ్ అయినవి తీసుకొని మాడిఫికేషన్ చేసుకొని చెయ్యాలి, అంతే. సో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కదా మీరు, సో అసలు మూవీ ఇండస్ట్రీలో నిజంగా కరెక్ట్ చెప్పాలంటే సపోర్ట్ ఎలా ఉంటుంది? అదే నిజంగా చెప్పాలంటే లేదు, ఫ్రాంక్ గా మాట్లాడతాను, సినిమా ఇండస్ట్రీలో అన్నా ఎవరు శత్రువులు ఉన్నారు, ఎవరు మిత్రులు ఉన్నారన్న, ఇదైతే గ్యారంటీగా చెప్తాను నేను. సో ఆ బాండింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందో చెప్పలేము మనం. ఇప్పుడు నాకు కొంతమంది క్రికెట్ త్రూ పరిచయం అయ్యారు, కొంతమంది ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు అట్లా పరిచయం అయిన ఉన్నారు. సో రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది మనం చెప్పలేము. సో కాకపోతే ఇది ఒకేయాలి వీని లేపాలన్న ఇంటెన్షన్ మాత్రం ఎవరికి ఉండదు. యా, సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎగ్జాక్ట్లీ మనం ఎట్లా కలుపుకొని పోతున్నాం, మనకి ఎంత లక్ ఫ్యాక్టర్ ఉన్నది అన్నది 0.1% అయినా అదృష్టం ఉండాలన్న డెఫినెట్లీ. అండ్ మనం కూడా జనాలకి రీచబిలిటీలు ఉండేలాగా ఏం చేయాలి. ఇప్పుడు నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలా మందికి రీచ్ అయినా, అప్పుడు నేను పెళ్లి చూపులు కొన్ని సినిమాలు చేసిన, దెన్ నేను యూట్యూబ్ అనేది ఆపేసిన, దెన్ జనాలకి అప్పుడు నన్ను ఎక్కడ చూస్తారన్న, ఓన్లీ థియేటర్లోనే చూస్తారు. నేను తక్కువ నెంబర్ ఆఫ్ సినిమాల్లో కనబడుతూ వస్తున్నా. సో జనాలు ఏమనుకున్నారు, వీడు ఎందుకు సినిమాలు రెగ్యులర్గా చేయట్లేదు అన్న ఇంటెన్షన్లో వాళ్ళు అనుకున్నారు. బట్ నేనేదంటే మంచి క్యారెక్టర్స్ రావట్లేదు, మనం ఇంకా ఏదో చేయాలన్న కథలో నేను అటు వెళ్ళిపోయినా. సో నేను యూట్యూబ్ కూడా ఆపేయడం వల్ల జనాలకు నేను ఎక్కువ కనబడలేదు, కనబడకపోవడం వల్ల వాళ్ళ కథ మిస్ఫైర్ అయింది. దెన్ డైరెక్షన్ సైడ్ వచ్చిన, అది ఇంకోటి జరిగింది. సో దెన్ నేను రియలైజ్ అయింది అంటే రెగ్యులర్గా కనబడాలి. ఇప్పుడు ట్రెండ్ ఏందన్నా, నువ్వు ఇన్స్టాల్లో ఎక్కడో రెగ్యులర్గా జనాలకు కనబడతా ఉంటే నోటబుల్ ఫేస్ అవుతావు. సో దట్స్ ఆ మూమెంట్కే నేను చూస్ చేసుకున్నా ఈ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ కావచ్చు, ఈ స్మార్ట్ జోడీ అనే ప్లాట్ఫామ్ కావచ్చు. ఎందుకు చూస్ చేసుకున్నా అంటే టీవీ మీడియం జనాలకి కనబడతా ఉంటాం, కనబడుతూ ప్యారల్ గా మనం వర్క్ చేసుకుంటా ఉంటే జనాలకి ఏంది, ఓహో అరే మనోడు సినిమాలు చేస్తున్నాడు కదా, ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వన్స్ సినిమా మీడియంలో మనం ఉన్నప్పుడన్నా మనల్ని మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. ట్రెండ్ ఏముంది, ఇన్స్టా రీల్సా లేకపోతే ఏముంది, పబ్లిక్ కనబడతా ఉండాలి. సంభవం నేనేందో నాకు తెలియదు, దాన్ని ఏమంటారు, నేను ఎక్కువ జనాల కనబడడానికి ఎక్కువ ఇష్టపడా, సో తక్కువ. కానీ అది ఓవర్కమ్ చేసి నేను ఈ 3-4 మంత్స్ నుంచి మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఇన్స్టా స్టార్ట్ చేసి, నేను స్లోగా జనాలకు ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ వస్తాను. ఎందుకంటే నేను రియలైజ్ అయినా నా మిస్టేక్, ఇది లేటో ఎర్లీయో పక్కన పెడితే అట్లీస్ట్ రియలైజ్ అయినా నేను. సో అది చేస్తున్నా. సో కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అన్న,
అప్పుడు సినిమాలు యాక్ట్ చేయాలి, నీకు చాలా మంది పరిచయం ఉంటే ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే జస్ట్ ఒక ఇన్స్టా కొన్ని రీల్స్ లో మనం ట్రెండ్ అయినా లేదంటే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ అయినా మనకి నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి మనం హానెస్ట్ గా చేస్తే దేని నుంచి ఎటైనా వస్తుంది ఆపర్చునిటీ. వచ్చిన దాన్ని గ్రాప్ చేసుకొని మాత్రం ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్ లో కనబడుతూనే ఉండాలి. అది మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా చేయాలన్నా. నేను లేట్ గా రియలైజ్ అయినా, బట్ అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళైనా కొత్తగా వచ్చిన వాళ్ళు రియలైజ్ అయితే జల్దీ రియలైజ్ అయితే బెటర్. అప్డేట్ అవుతుండాలి, డెఫినెట్ గా అప్డేట్ అవ్వాలి. వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో కావచ్చు, డిఫరెంట్ మీడియంస్ లో కావచ్చు పోర్ట్రేట్ చేసుకుంటా. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ ఏంటంటన్నా, టీవీ మీడియంకి వచ్చినాం కదా, మళ్ళీ యూట్యూబ్ లో చేస్తే వీడు యూట్యూబ్ లో చేస్తున్నాడు అని చెప్పేసి ఏదన్నా మళ్ళీ అంటే అరే మళ్ళీ టీవీ నుంచి వీడు యూట్యూబ్కి ఎందుకు వచ్చిండు, సార్ సినిమా నుంచి ఎందుకు వచ్చిండు అని అనుకుంటారేమో అన్న ఒక భయం నాలో ఉండి నేను యూట్యూబ్ ఆపేసిన. కానీ జనాలు అట్లా ఏం ఫీల్ గారు, నువ్వు ఎట్లా ఎంటర్టైన్ చేసినా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు నేను. సో నువ్వు ఎంత పాపులర్ అవుతుంటే అంత ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. సో నేను రాంగ్ గా నా పర్సెప్షనే రాంగ్ ఉండే, అది నేను రియలైజ్ అయ్యి మళ్ళీ నేను ఎట్లనైనా జనాల్ని ఇంటరాక్ట్ అయిదామని చెప్పి స్టార్ట్ చేసిన. ఇప్పుడు మీరు చెప్పే పాయింట్ నాకు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. నేను కూడా చాలా సందర్భాలు ఇదే పాయింట్ చెప్పిన, కానీ వాళ్ళకు కూడా ఇదొక మిత్తే. సో ఈ మిత్తులో ఉండి ఇప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్లో ఏదైతే ఇన్స్టాను యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసిన జర్నీ మీలాగా ఈరోజు వాళ్ళు ఒక 2 ఫిలిమ్స్లో ఆపర్చునిటీస్ అని వచ్చినాయి మంచిగా. దాని తర్వాత మళ్ళీ వేరే ఫిలిమ్స్ రిలేటెడ్ ఇంకా హోల్డింగ్లో ఉన్నారు వాళ్ళు, స్క్రిప్ట్ డైరెక్టర్ రిలేటెడ్. కానీ మళ్ళీ నేను చెప్పినారే మీరు స్టార్టింగ్లో ఏదైతే చేసిరో అది మర్చిపోకుండా ఇది కంటిన్యూషన్ చేయండి అని అంటే ఆ మిత్రులోనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ జనాలు ఏమనుకుంటారో, మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు ఏమనుకుంటారో, వీడు యూట్యూబర్ మళ్ళీ వీనికి ఏం అవకాశం ఇస్తాం, నన్ను యూట్యూబర్ లాగా నన్ను తక్కువ చేసి చూస్తారేమో అని ఇదే మిత్తులో ఉన్నారు. అవును ట్రూ. చూస్తే అది రియలైజ్ అవుతారు వాళ్ళు. ఖచ్చితంగా కావాలని, ఎందుకంటే ఇది నా సెల్ఫ్ రియలైజేషన్ పాయింట్. నేను మధ్యలో చాలా మంది అడిగిరా నన్ను, నన్ను జనాలు గుర్తుపట్టడం స్టార్ట్ చేసిందే నేను యూట్యూబ్ లో చేసిన వీడియోలను బట్టి. కరెక్ట్. అదే కదా నన్ను పెళ్లి చూపులు చూసినప్పుడు అరే వీడు పలానా యూట్యూబ్ లో చేసిండ్రా అని నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి నేను ఎందుకు దాన్ని మళ్ళీ తక్కువ చూసుకోవడం, దానివల్లే కదా నాకు ఆపర్చునిటీ వచ్చింది అనేది నేను రియలైజ్ అయినా. సో డెఫినెట్లీ మేబీ వాళ్ళకు కూడా టైం రాలే అనుకుంటాను, వాళ్ళకు రియలైజ్ అవుతారు కన్ఫర్మ్ గా. ఏది అంటే సిగ్గుపడొద్దు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే తప్పు కాదు, మనం ఏదో ఒక ప్లాట్ఫామ్ తో జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాం, వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. అట్లా అయితేనే మనకు ఆఫర్స్ అనేది వస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక మూవీ అయితే తీశారు, నెక్స్ట్ యాజ్ ఎ డైరెక్టర్గా ప్లాన్ చేస్తున్నారు మూవీస్? ఎస్ అన్న, నేను ఇంకొక 1 week లో మోస్ట్లీ షూటింగ్కి వెళ్తున్నా. సో ఫస్ట్ సినిమా నేనైతే పొలిటికల్ కామెడీ ఏదైతే చేసిందో, సో అది చేసినప్పుడు రెండు మీడియంస్ జరిగినాయి. ఒకటి కష్టాలు చూసినా, పాజిటివ్లో చూసినా, అండ్ దాని నుంచి అప్రిషియేషన్ చూసినా. చాలా మంది నేను కమెడియన్ కాబట్టి ఇంత సీరియస్ పాయింట్ని తీసుకుంటా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నా హానెస్ట్ అటెంప్ట్ చాలా మందికి నచ్చింది. నేను ఒక పర్టికులర్ ఫార్మాట్ ని ఫాలో అవ్వలేదు, హానెస్ట్ గా నాకు అనిపించింది, షూట్ చేసిన, చాలా మంది అప్రిషియేట్ చేసినారు. ఐ వాస్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను ఏమనుకున్నా అంటే ప్రాపర్ ఒక మంచి రామ్ కామ్ తీద్దాము. చాలా రోజులైన తెలుగులో రామ్ కామ్స్ కూడా ఎక్కువ రాక, ఎక్కువ క్రైమ్ ఇవే వస్తున్నాయి, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇవన్నీ. సో మంచి రామ్ కామ్ ఫ్యామిలీ డ్రామా తీద్దాం. ఎందుకంటే పెళ్లి చూపులు అనేది హ్యూజ్ ఇంపాక్ట్ అన్నారు. నేను ఇప్పుడు వెళ్ళా కూడా నన్ను అరే పెళ్లి చూపులు కదా అన్న నువ్వు చేసింది అని అంటారు అన్నాడు. సో అది కాకపోయినా దాంట్లో 10% అయినా ఒక మంచి సినిమా తీద్దాం, దాన్ని ఇన్స్పైర్ తీసుకొని అనుకుని ఒక కథ రాసిన, లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక టైటిల్ పెట్టుకొని. సో అదొక షెడ్యూల్ కూడా షూట్ చేసిన అన్న, 1 week అయింది. నెక్స్ట్ షెడ్యూల్ ప్రస్తుతానికి వెళ్తున్నా. ఓకే, డెఫినెట్ గా అది హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది కొట్టిన రోజు ఆ సక్సెస్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. 100% మీరు కొడతారు, నో డౌట్. ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు 100% సహకరిస్తాడు. ఇదైతే నేను నా జర్నీలో నేర్చుకుంది. నిజమన్న, అది మాత్రం ఎప్పటికైనా తిరిగిస్తాడు ఆయన. మీరు పడ్డ హార్డ్ వర్క్ డేస్ అన్ని కూడా ఒక రోజు ఇట్లాంటి సక్సెస్ ద్వారా రిటర్న్ ఇస్తాడు. అది అంతే. అయితే ఇప్పుడు దీనికి మీరు క్రౌడ్ ఫండింగ్ కూడా చేస్తున్నారు. సో ఆ క్రౌడ్ ఫండింగ్ అంటే అసలు ఏంటి, అండ్ దీన్ని మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో దట్ ఈ ఆడియన్స్ కూడా ఎవరైనా చూస్తే కూడా రేపటి రోజున హెల్ప్ చేయొచ్చు? సో అయితే అన్న, నేను క్రౌడ్ ఫండింగ్ అనడానికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు మాక్సిమం పెద్ద బడ్జెట్ సినిమాలే వస్తున్నాయి అన్ని. కరెక్ట్. సో నా పాయింట్ ఏంటంటే నాకు ఎప్పుడు మనసులో ఉండేది, మనం సినిమా తీస్తే అట్లీస్ట్ మనం యాజ్ ఎ స్ట్రగులర్ గా స్టార్ట్ అయినప్పుడు మన సినిమాలో మనం కూడా కొత్త వాళ్ళతో తీస్తే ఎవడో ఒకడికి ఛాన్స్ ఇస్తే మంచిదే కదా. దానివల్ల ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ వచ్చి, ఇప్పుడు నేనా డబ్బులు అయితే ఎవరికి హెల్ప్ చేయలేను, బట్ నా దగ్గర ఉన్నది నేను సినిమా చేస్తున్నప్పుడు కొందరికి అట్లీస్ట్ ఆఫర్ ఇవ్వగలుగుతా, ఆపర్చునిటీస్. అట్లా చేద్దాం కదా, మనలా తరుణ్ అట్లా ఇస్తేనే నేను ఈ స్టేజ్ లో ఉన్నా. సో అట్లా నేను కూడా చేద్దాం కదా అని అనిపించింది అన్న. సో నేను కొత్త యాక్టర్స్ తో వెళ్ళాలనుకున్నప్పుడు డెఫినెట్లీ
అంత ఈజీగా యాక్సెప్టెన్స్ రాదు. కరెక్ట్. ఎందుకంటే కొత్తోళ్ళు జనాలు చూస్తారా చూడరా, ఇప్పుడు అన్ని పెద్ద బడ్జెట్ సినిమాలే థియేటర్లో చూస్తున్నారు, చిన్న బడ్జెట్ సినిమాలు చూస్తారా లేదా అనేది అందరికీ క్వశ్చన్ మార్క్. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు సినిమా అవుట్పుట్ చూసి బాగుందనేంత వరకు అది క్వశ్చన్ మార్క్. సో ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ అవ్వాలంటే నేను మంచి సినిమా తీసి ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వాలి. ఇప్పుడు నాకున్న సర్కిల్కి నేను పెద్ద ప్రొడ్యూసర్స్ అందరికీ నేను సినిమా చూపించగలుగుతాను. సార్ నేను ఈ సినిమా తీసిన చూడండి అంటే డెఫినెట్గా వాళ్ళు టైం తీసుకొని చూస్తారు. తరుణైనా వీలైనా నాకు తెలిసిన అందరు చూసి నాకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు చెయ్యాలంటే నేను ఫస్ట్ మంచి సినిమా తీయాలి. సో నేను తీయాలి అని అంటే క్రౌడ్ ఫండింగ్ కొత్త వాళ్ళతో వెళ్ళాలంటే క్రౌడ్ ఫండింగ్ ఒకటే బెస్ట్ ఆప్షన్. ఎందుకనంటే క్రౌడ్ ఫండింగ్ జనరల్ గా ప్రాసెస్ ఎట్లా నడుస్తుంది అంటే ఇన్వెస్టర్స్ అన్న. సో మనకు అందరు ఇప్పుడు నా సినిమా ₹1,20,00,000 1,20,00,000 నా సినిమా. సో 1,20,00,000 డైరెక్ట్ పెట్టేటోళ్ళు చాలా మంది ఉండరు. ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అంత పెడదామా వద్దా అనుకుంటారు. కాకపోతే 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకున్న చాలా మంది ఉంటారు తక్కువ బడ్జెట్. సో నేను 5 lakhs 10 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు నాకు ఇన్వెస్ట్ చేయండి సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అని చెప్పేసి నేను వాళ్ళని అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేసిన. సో వీళ్ళకి నచ్చాలి కాబట్టి నేను ఆల్రెడీ ఒక 1 week షూట్ చేసిన. చేసిన దాన్ని కొంచెం ఎడిట్ చేసుకొని ఒక చిన్న సాంగ్ లాగా కట్ చేసుకొని ఒక డెమో కూడా తీసుకొని పక్కన పెట్టిన. సో దట్ నేను ఏం సినిమా తీస్తున్నా వాళ్ళకి చూపించాలి కదా. సో సినిమా ప్యాషనేట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రొడ్యూస్ చేయాలని ఎక్కువ చేయకుండా ఇట్లా 5 lakhs 10 lakhs ఇట్లా మినిమం అమౌంట్ చేయాలని అనుకుంటే నేను ఆల్రెడీ షూట్ చేసిన మీరు చూసి ఎస్ బాగుంది సినిమా అంతా బాగుంది గ్లిమ్స్ బాగుంది అని అనుకున్న వాళ్ళు యూ కెన్ అప్రోచ్ మీ డైరెక్ట్లీ అని చెప్పేసి పెట్టినాడు. సో అట్లా నాకు 2-3 అప్రోచ్ అయినాడు. సో వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ ఫండింగ్ తీసుకొని ఇప్పుడు ఇంకో స్కెడ్యూల్ వెళ్తున్నా. ఈ స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఫుటేజ్ కూడా రెడీ చేసి మళ్ళీ అప్రోచ్ అవుతా. ఇంకొక ఫండింగ్ వచ్చిన తర్వాత ఫెబ్రవరిలో మార్చిలో తీస్తే మొత్తం సినిమా అయిపోతుంది ఇంకా. సో అట్లా వెళ్తున్నా. అట్లా అందరితో ఏంటంటే మ్యూచువల్ గా మాట్లాడుతున్నా. ఎట్లా అంటే మీరు ఇంత ఫండింగ్ చేశారు, నా సినిమాకి మీరు ఎక్స్ అమౌంట్ ఫండింగ్ చేశారు అనుకోండి, సినిమా టోటల్ బడ్జెట్ కి పర్సంటేజ్ ఎంత అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసినారో రిటర్న్స్ లో ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్, వాట్ ఎవర్ ద రిటర్న్స్ సేమ్ అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ రిటర్న్స్ వెళ్తుంది. సో లాస్ ఆర్ ప్రాఫిట్ రెండు ఈక్వల్లీ షేర్ అవుతుంది మీకు. సో ఇంకా మధ్యలో ఇంకా మీడియేటర్ ఎవరు ఉండరు. మనం అమ్మేసినామంటే ఇంత అమౌంట్ వచ్చిందంటే ఇంత షేర్ అనేది క్లియర్ గా వాళ్ళతో ముందే మాట్లాడి వెళ్తున్నాడు. అట్లా కొందరు వచ్చినారు ఆల్రెడీ. సో ఇంకా చూడాలన్న ఫర్దర్ గా ఏమవుతుందని. డెఫినెట్ గా. సో ఇప్పటి వరకు మీరు చాలా మంది సక్సెస్ఫుల్ హీరోస్తో వర్క్ చేశారు కదా. సో ఈ సక్సెస్ఫుల్ హీరోస్తో ఎవరైతే వర్క్ చేశారో లైక్ విజయ్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది కావచ్చు, సో వీళ్ళతో మీరు క్లోజ్గా ఉన్నారు, ట్రావెల్ చేశారు కదా. సో వీళ్ళతో క్లోజ్గా మీరు మానిటర్ చేసి కొన్ని విషయాలు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ నేర్చుకుండొచ్చు. కొంతమంది దగ్గర టైం పంచువాలిటీ, కొంతమంది దగ్గర మాట విధానం, కొంతమంది దగ్గర రిసీవింగ్ కావచ్చు, కొంతమంది హంబుల్నెస్ కావచ్చు. అట్లా ఏ యాక్టర్ దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు, కొంతమంది పేర్లు అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? నేను ఫస్ట్ నేర్చుకుంది చిరంజీవి గారిని చూసి. ఆయనను చూసే ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నా. యాక్టింగ్ పిచ్చి ఆయన త్రూ వచ్చింది. అండ్ డిసిప్లిన్ కానీ పక్కన వాళ్ళని ట్రీట్ చేసే విధానం. చిరంజీవి గారు అసలు ఎంత కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా కానీ నవ్వుతూ మాట్లాడి అసలు ఎంత మంచిగా పలకరిస్తారో. సో అసలు అది ఉండాలిరా మనకు అని చెప్పేసి చాలా మంది దగ్గర నేర్చుకున్నాను. అండ్ చిరంజీవి గారి దగ్గర తర్వాత ఇంకా మిగతా అందరు యాక్టర్స్ నుంచి ఇన్స్పైర్ అయినా. బట్ నేను యాక్ట్ చేసిన యాక్టర్స్ లో విజయ్ దగ్గర కూడా ఆ క్వాలిటీ చూసిన. విజయ్ ఎవరు కలిసినా నమస్తే అమ్మ అని కూడా మాట్లాడుతూ ఉంటాడు. సో నేను బయటకు ఎప్పుడైనా వెళ్తా కదన్నా, ర్యాండమ్ ఇక్కడ వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపడతారు, ఆబ్వియస్లీ సినిమాలు చేసారు కదా అని మాట్లాడతారు, హాయ్ బ్రో అంటారు. మాట్లాడగా బ్రో మీరు సెలబ్రిటీ ఫీలింగ్ ఏముండదు మీ దగ్గర అంటే, ఓ నాయన నేను చిరంజీవి గారి దాంట్లో .0000001 ఆయనకే లేదు అసలు. నేనెంత రావు అలాంటి వాళ్ళ దగ్గర చూసి ఇన్స్పైర్ అయినా నేను. సెలబ్రిటీ గానే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. నీ ప్రొఫెషన్ ఏందన్నా అని అడుగుతా ఫస్ట్. ఆయన సపోజ్ సాఫ్ట్వేర్ నీ ప్రొఫెషన్ సాఫ్ట్వేర్, నేను యాక్టర్ అన్న అంతే. ఇలా ఎవడు సెలబ్రిటీ కాదు, పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీలు. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నా. దేవుని దయ వల్ల అది అట్లే కంటిన్యూ కావాలా అని చెప్పేసి నేను చెప్తా. సో చిరంజీవి గారి దగ్గర నుంచి, విజయ్ దగ్గర నుంచి నేను నేర్చుకున్న క్వాలిటీ అది. ఎంత ఎదిగినా కూడా మనము హంబుల్ గా ఉండాలండి. నేను స్ట్రగ్లింగ్ ఫేజ్ లో ఉన్నా. సో నేను ఇంకెక్కువ హంబుల్ గా ఉండాలా. ఆ హంబుల్నెస్ అట్లే మనం స్ప్రెడ్ చేయాలి. బేసికల్ అదే పెరగాలన్నా. ఈ ఈగోలు ఇవన్నీ ఉండకూడదు ఎవరికి అనేది వాళ్ళని చూసి నేర్చుకున్నా. అండ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మాట కొంచెం ఘాటుగా ఉన్న ఆయన స్పాట్ అని ఉంటుంది ఆయన మాట. సో అది నేను నిజాయితీగా మనకు ఒకటి అనిపిస్తే చెప్పేయాలి. పక్కనోడు తిట్టుకున్నా ఏమనుకున్నా మనకు సంబంధం లేదు, మన హానెస్టీ దెబ్బతినొద్దు. సో అందుకనే నేను ఏది మాట్లాడినా, కొన్ని కాంట్రవర్సీలు జరిగినా, ఏం జరిగినా కూడా నన్ను బయటకు వచ్చి నువ్వు హానెస్ట్ గా నీకు అనిపించింది మాట్లాడినావు రాబాయ్, దేనికి భయపడకుండా అని అంటారు. సో అది నేను తన దగ్గర నుంచి నేర్చుకున్నా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. సో అది నాకు ఉంది. కొంతమంది అంటారు కూడా, అరే నీకు ఎందుకు రా అట్లా అనవసరం కానీ మళ్ళీ నీకు నెగిటివిటీ పెరుగుతుందిరా అంటే, అరే నేను ఇప్పుడు ఒకటి నెగిటివ్ అనిపించి నేను ఫేక్
తీయగ్గా నేను ఉండలేను అనేద్దాం, ఏమున్నారా తప్పేం పోదు, రియల్ అయితే వాళ్ళు రియల్ అవుతారు, లేకపోయినా నాకు బాధ లేదు, రిగ్రెట్ ఉండదు, ఎందుకంటే నాకు అనిపించింది నేను మాట్లాడినా అనేది ఒకటి అట్లా నేర్చుకున్నా. సో అట్లా ఒక్కొక్క యాక్టర్ దగ్గర నుంచి, అంటే మేజర్ గా వీళ్ళ దగ్గర నుంచి, ఇంకా ఎక్కువ మంది యాక్టర్స్ తో నేను యాక్ట్ చేయలేదు. సో తరుణ్ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే, ఆడికి వస్తున్నా డైరెక్టర్స్ కూడా చాలా మందితో చేసి, డైరెక్టర్స్ దగ్గర నుంచి మీరు నటించిన వాళ్ళు చెప్పండి, మీరు నటించిన వాళ్ళు కూడా మూవీలో కొంతమంది డైరెక్టర్ మీరు యాక్ట్ చేయలేదు కానీ వాళ్ళు కూడా మీకు ఇన్స్పిరేషన్. అవును, సో వాళ్ళ గురించి చెప్పండి, మీరు నటించిన వాళ్ళ గురించి కూడా చెప్పండి. ఎస్. సో డైరెక్టర్స్ దగ్గర నుంచా, యా, డైరెక్టర్కి వస్తే ఫస్ట్ తరుణ్ భాస్కర్. నాకు తరుణ్ ఈజ్ లైక్ మై బ్రదర్, నాకు చాలా ఇష్టం. బట్ ఎందుకంటే నేను పెళ్లి చూపుల్లో సెకండ్ అంటే హీరో ఫ్రెండ్ రోల్ చేసిన నేను. దాని తర్వాత తరుణ్ తోటి తరుణ్ అమ్మ పెళ్లి చూపులు చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ హీరో ఫ్రెండ్కి ఫ్రెండ్ అని ఇంటెన్షన్ లో చూస్తారు. తరుణ్ విష్ణు అన్న క్యారెక్టర్ ఎవరు చూస్తలేరు, కానీ అసలు అని అన్నప్పుడు తరుణ్ అబ్బాయి నువ్వు స్పాట్ ఆన్ చేసినావు, సో డెఫినెట్ గా మనం మళ్ళీ మంచి సినిమా తెద్దామని. అదే తరుణ్ నేను అన్నమాట గుర్తుపెట్టుకొని బీటెక్ అని తన అసోసియేట్ డైరెక్షన్ చేస్తే దాంట్లో నాకు మెయిన్ లీడ్ ఇప్పించిండు తరుణే. చెయ్యబాయ్ నువ్వు, ఐ హోప్ ఈ సినిమా తోట నీకు పేరు రావాలి, ఎందుకంటే తరుణ్కి పెళ్లి చూపులు చేసిన వాళ్ళు అందరూ మ్యాసివ్ గా సక్సెస్ అయ్యారా, నీకు ఒక్కనికే ఎందుకో ఏదో తేడా కొడుతుంది అబ్బాయి, మేబీ దీంతో రావాలి నీకు అని చెప్పి బీటెక్ వెబ్ సిరీస్ లో ఫస్ట్ టైం లీడ్ గా నాకు ఇచ్చినాడు. అండ్ అది చాలా మంచి పేరు తీసుకొని వచ్చింది. అయినా మళ్ళీ అదే తరుణ్ మళ్ళీ పిలిచి మళ్ళీ రామల పిట్టకథలు అనే వెబ్ సిరీస్ తీసుకుని మళ్ళీ. సో ఈ తరుణ్ దగ్గర నేను నేర్చుకుంది యాక్టర్ స్ట్రగుల్ అయిన. ఇప్పుడు నేను పెళ్లి చూపుల్లో చేసిన తర్వాత నన్ను లీడ్గా పెట్టాల్సిన అవసరం తరుణ్కి లేదు. తరుణ్ కావాలంటే చాలా మంది వస్తారు. అండ్ బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నన్ను తీసుకోవాల్సిన అవసరం తరుణ్కి లేదు. బట్ స్టిల్ యాజ్ అన్ యాక్టర్ గా తరుణ్ ఒకరిని ఎంత రెస్పెక్ట్ చేస్తాడు అనేది అక్కడే తెలిసింది నాకు. అంటే తరుణ్ నన్ను నమ్మిండు, నాకు సక్సెస్ వచ్చినా రాకపోయినా నన్ను మంచి మంచి క్యారెక్టర్స్ నాకు ఇచ్చిండు. పిట్టకథలలో నన్ను చాలా మంది ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఆ బ్రేకప్ అనేది ఘోరంగా హైలైట్ అయింది అది. సో నేను తరుణ్ దగ్గర ఫస్ట్ నేర్చుకుంది, ఒక ఆర్టిస్ట్ ని నమ్మినామంటే వాళ్ళకి సక్సెస్ ఉందా లేదా సెకండరీ, టాలెంట్ ఉందా చెయ్యాలి వాళ్ళతో అంతే. సో అందుకనే తరుణ్ ఇన్స్పిరేషన్ తోటే రామన్న యూత్ లో అందరు కొత్తలతో వేసిన, ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు ఉండరు, అంత కొత్త వాళ్ళే. తాగుబోతు రమేష్ అన్న తప్ప, శ్రీకాంత్ అయ్యంగారు తప్ప వాళ్ళే చిన్న చిన్న రోల్స్, మిగతా వాళ్ళు అంతా కొత్త వాళ్ళే అన్న. సో అట్లా చేసిన. అండ్ జీవన్ అన్న నాకు జార్జ్ రెడ్డి అనే సినిమాలో రాజన్న అనే క్యారెక్టర్ ఇచ్చిండు. వెరీ అగ్రెసివ్ రోల్ అన్న. నేను అప్పటిదాకా కమెడియన్ గా చేస్తా ఉంటే వీడికి ఎందుకు సీరియస్ రోల్, కమెడియన్ కదా, మళ్ళీ అది చూసిన థియేటర్ ఆడియన్స్ కూడా నెగిటివ్ గా తీసుకుంటారేమో అని. అంటే జీవన్ అన్న ఒక్కటే నమ్మిండు, వాడిలో కసి ఉంది, నాకు వాడి మీద నమ్మకం ఉంది, నాకు వదిలేయండి అన్నాడు. ఆయన ఎందుకు నమ్మిండు ఏంది, నిజంగా మీరు అన్నారు కదా దేవుడు మనకి సాధిస్తాడని. సో తరుణ్ తర్వాత జీవన్ అన్న విషయంలో కూడా నాకు అది జరిగింది. ఎందుకంటే పెద్ద సినిమా అన్నది, 8 కోట్ల బడ్జెట్ సినిమాల హీరో తర్వాత ఇంపార్టెంట్ రోల్ నాది. సో అది నాకు వచ్చింది సీరియస్ రోల్, అది కూడా ఎంతమంది వద్దన్నా కూడా నేను చేసిన అట్లనే నాకు సూపర్ అప్రిషియేషన్ వచ్చింది. కానీ క్రెడిట్స్ జీవన్ అన్నకే ఇస్తా, ఎందుకంటే నమ్మడం అన్నా. సో ఆయన ఎప్పుడైతే నమ్మిండో అది నాకు బాగా ఇన్స్పైర్ అయింది. సో అప్పుడు తాగుబోతు రమేష్ అన్నది ఒక సీరియస్ రోల్ రామన్న యూత్ లో పెట్టాను నేను. రమేష్ అన్న అరే నిజంగా రాబాయ్ నన్ను ఒక సీరియస్ రోల్ కి ఎవడైనా తీసుకుంటారా అని చెప్పేసి అనుకున్నారా, నువ్వు తీసుకున్నావు రాబాయ్ అని చెప్పేసి అంటే, అన్న ఇన్స్పైర్డ్ ఫ్రమ్ జీవన్ అన్న, ఆర్టిస్ట్ ని ఆర్టిస్ట్ గానే గుర్తించాలా. మీరు చాలా గొప్ప ఆర్టిస్ట్ అన్న, దాంట్లో డౌటే లేదు. గొప్ప ఆర్టిస్ట్ ఏదైనా చేయగలుగుతాడు. సో నేనెందుకు అట్లా ఉండాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని సీరియస్ రోల్ అనుకున్నా, మీరు చేసినారన్నా. సో ఆల్ థ్యాంక్స్ టు జీవన్ అన్న. సో ఈ ఇద్దరు దగ్గర నుంచి మన రామన్ ఎత్కి అది ఇన్స్పైర్ అయినా నేను. దెన్ పవన్ సాధినేని అన్న దగ్గర నేను నేర్చుకున్న బెస్ట్ క్వాలిటీ స్పీడ్ అన్న. ఈ రోజు మాట్లాడితే రేపు షూట్ అయిపోతుంది ఆయన, మామూలు స్పీడ్ ఉన్నాడు అన్న. అండ్ పర్టికులర్ గా ఎంత కావాలో అంతే షూట్ చేస్తాడు. సో ఆ స్పీడ్ అనేది అన్న దగ్గర నేర్చుకున్నాను నేను. అందుకనే ఫస్ట్ సినిమా కూడా నేను 45 days లో నేను షూట్ చేస్తా అని చెప్పి 43 days లో ఫినిష్ చేసిన సినిమా. అంటే వెరీ కమిట్మెంట్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. సో మేజర్లీ నేను వర్క్ చేసిన దాంట్లో ఈ ముగ్గురుతో క్లోజ్ అసోసియేషన్ ఉంది. మిగతా వాళ్ళంతా కొంచెం పెద్ద డైరెక్టర్లు అన్న. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళే అంత స్పీడ్ లేదు నాకు. ఇంకోటి నాకు బాగా నచ్చింది, ఇంకో డైరెక్టర్ ఉన్నాడు సమ్మోహనం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. ఎప్పుడు ఒక బుక్లెట్ ఉంటుంది సార్ దగ్గర. అది ఎట్లా అంటే అన్న, మీరు యాక్ట్ చేశారు అనుకోండి క్లోజ్ గానీ, సార్ ఆ క్లిప్ నంబర్ రాసుకొని క్లోజ్ లో ఈ షాట్ పడాలా వద్దా రాసుకొని పెట్టుకుంటాడు. ఎడిట్ రిపోర్ట్ సార్ దగ్గరే ఉంటుంది. దో అసిస్టెంట్ డైరెక్టర్ ఎడిట్ రిపోర్ట్ ఒకటి రాస్తాడు, ఒకడు కంప్లీట్లీ ఎడిట్ కే డెడికేటెడ్ ఉన్నా ఆయన ప్యాషన్ చూసుకొని ఈ క్లిప్ ఇక్కడ పడితే బాగుంటుంది అని రాసుకుంటాడు.
అమ్మా అసలు ఎంతరా బాబు అని అనుకున్నా. సో అనుకుని అది నాకు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చి నేను రామనైత్ ఎడిట్ లో కూడా నేను ఈ షాట్ పడతదా పడదా అనేది నేను అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ నేను అనాలిసిస్ చేసుకోగలిగిన అంటే ఇందిరాగంటి గారి వల్ల. సో ఇవన్నీ నేను వాళ్ళతో క్లోజ్ మూవ్ అయి నేర్చుకున్న లెర్నింగ్ ప్రాసెస్ రామనైత్ కి ఇంప్లిమెంట్ చేసిన. అంటే మీ లెర్నింగ్ యాటిట్యూడ్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అందరి దగ్గర అన్ని ఉంటాయి ఎగ్జాక్ట్లీ, కానీ అది పసికట్టి దాన్ని మనం అడాప్ట్ చేసుకొని జీవితంలో పోవడం అనేది గ్రేట్ యాటిట్యూడ్. నిజం. మీరు బాగా చెప్పడంలోనే అర్థమైపోయింది మీ లెర్నింగ్ యాటిట్యూడ్. థ్యాంక్ యూ. అంటే ఇంకొకరి గురించి కూడా చెప్పాలి, హానెస్ట్ గా చెప్పాలి. క్యామ్ శశి అండ్ రోహిత్, నేను చాలా సార్లు చెప్పిన వాళ్ళ గురించి. వాళ్ళు ఇండీ ఫిల్మ్ మేకింగ్ లో వాళ్ళు ఒక చాలా మంచి పేరు ఉంది వాళ్ళకి యూట్యూబ్ లో. సో వాళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకుని ఏంటి అని అంటే ఇంప్రవైజేషన్ స్కిల్స్. వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఒక సీన్ ఇచ్చేసి నిన్ను ఎనాక్ట్ చేయమంటారు, ఆర్టిస్ట్ డిస్టర్బ్ చేయరు, నిన్ను ఎనాక్ట్ చేయమని దాంట్లో బెస్ట్ ఎడిట్లో తీసుకుంటారు వాళ్ళు. సో అదొక పాయింట్ నేను ఏం చేసిన అంటే నేను దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేసిన అంటే సురేష్ అని ఒక యాక్టర్ ఉన్నాడు మా దాంట్లో. వాడు కెమెరా పెట్టకపోతే సూపర్ మాట్లాడతాడు అన్న. కెమెరా పెట్టగానే ఇట్లా తడబడిపోతా ఉంటాడు. ఇట్లుందా బిడ్డ అని చెప్పి నేను ఏం చేస్తాను అంటే వాడి సీన్ ప్రతిసారి కెమెరామెన్కి ఇట్లా అంటుండే, ఇట్లా అంటే కెమెరా రికార్డ్ చేస్తాడు, అరే ఒకసారి నువ్వు రిహార్స్ చేయరా అని చెప్పి పెట్టాను. వాడు ఇక రిహార్సల్సే కదా మొత్తం విచ్చలవిడి యాక్ట్ చేస్తాడు, కట్ టేక్ ఓకే అని చెప్పి వెళ్ళిపెట్టాను. నేను ఎప్పుడు షూట్ చేస్తావన్నా అంటుండే. వాడికి రోలింగ్ అంటేనే వాడు ప్యానిక్ అవుతాడు, చెప్పకపోతే వాడు మంచిగానే యాక్ట్ చేస్తాడు. సో వాడి సీన్లన్నీ అట్లే షూట్ చేస్తాను నేను. సో అది అక్కడ హెల్ప్ అయింది నాకు. సో ఈ 5 మంది మాత్రం ఎప్పుడు నాకు లైఫ్ టైం అంటే ఒక డైరెక్టర్కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ వీళ్ళు 5 మందిలో నేను నేర్చుకున్నా. సూపర్. ఇక చూడాలి ఎంతవరకు హెల్ప్ అవుతుందో. గ్రేట్ లెర్నింగ్స్. ఒకసారి ఇక్కడ వరకు మీ జీవితం వచ్చింది కదా. సో ఒకసారి వెనకకి తిరిగి చూసుకుంటే ప్రతి మనిషి జీవితంలో కొంతమంది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఉంటారు. అది ఆర్ట్ టైమ్స్లో కావచ్చు, సంతోషం అప్పుడు కావచ్చు, ఎస్పెషల్లీ ఆర్ట్ టైమ్స్లోనే ఎక్కువ గుర్తు. ఎగ్జాక్ట్లీ. సో మీ జీవితం కూడా ఈరోజు వెనకకి తిరిగి చూసుకుంటే అట్లాంటి ఒక 3 వ్యక్తులు ఎవరు ఏదైతే మీ జీవితంలో చాలా ఏమంటారు ఆర్ట్ టైమ్స్లో కావచ్చు, ఇంకేదైనా పొజిషన్లో కావచ్చు. ఎందుకంటే మన జీవితంలో యావరేజ్గా ఇప్పటి వరకు కూడా చూసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక 1000కి పైగా మనం ట్రావెల్ చేసి ఉంటాం అట్లా ర్యాండమ్గా ఇట్లా నడుస్తుంటాయి ఫ్రేమ్లు. కానీ సడన్గా ఆగి ఒక 3 గురించి వెనకకి తిరిగి చూసి ఎవరికైతే నచ్చిరో లేదంటే ఎవరైతే మనకు హెల్ప్ చేసిరో అంటే అట్లా మీ జీవితంలో ఎవరు ఇంపార్టెంట్ వ్యక్తులు 3 అండ్ ఎందుకు? నా లైఫ్కి ఆల్ టైమ్ ఇంకా ఫర్ ఎవర్ హీరో అంటే మా నాన్ననే అన్నది నాకు. అంటే అన్ని రకాలుగా మ్యాసివ్ సపోర్ట్ మా ఫాదరే. అంటే నేను స్ట్రగుల్ అవుతున్న ఫేజ్లో కానీ ఆయన కష్టాల గురించి చెప్పి ఆయన ఎట్లా ఓవర్కమ్ చేసిండో చెప్పి మనము వెనకడికి వేయొద్దురా ఒక దగ్గరికి వెళ్తే. సక్సెస్ ఫెయిల్యూర్ సెకండరీ, కానీ మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ తక్కువ ఉండకూడదు అనేది నన్ను ఎప్పటికప్పుడు చెప్తూ నన్ను ఇన్స్పైర్ చేస్తూ వచ్చింది ఎప్పుడు మా నాన్ననే. ఆయన తోటే నేను ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్ అవుతున్నా కూడా ఆయన మొహంలో ఎప్పుడైనా ఆనందం చూడాలి మనం సక్సెస్ అయ్యని చెప్పేసి నేను ఆయన చెప్పిన ఆయన లైఫ్ లెసన్స్ నేను నేర్చుకుంటూ వెళ్తూనే వెళ్ళిన. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా రిలీజ్ అయ్యే మూమెంట్లో ఐ లాస్ట్ మై ఫాదర్. సో అక్కడ నేను మొత్తం కంప్లీట్ వెనక్కి వెళ్ళిపోయినా. ఎట్లా అంటే ఇక నేను చాలా వరకు చాలా సీన్స్ పాజిటివ్ గానే తీసుకుంటాను, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై డాడ్ స్ట్రగుల్ కానీ వాట్ ఎవర్. మనం వచ్చిన మిడిల్ క్లాస్ పర్సన్స్ కి బ్యూటీ ఏంటంటే కొంచెం వాడికి ధైర్యం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పోయేది ఏముండదు మనకు, కోల్పోవడానికి ఏముండదు. సో ఓన్లీ టైమే పోతుంది అంతే మనకి. సో ఆ ఒక్క స్పేస్ కూడా నేను దాటి వెనక్కి వెళ్ళిపోయినా. నేను ఇంకా లైఫ్ లో కంబ్యాక్ ఇవ్వలేనని అనుకున్నా. సో మా నాన్న తర్వాత అంటే నెక్స్ట్ మా బావ అండ్ నా వైఫ్, వాళ్ళిద్దరికి నేను ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ అన్న. ఎందుకంటే ఒకటి మా బావ డాడ్ లేడు వదిలేసి, నాకంటే మా డాడ్ చనిపోయిన తర్వాత ఎక్కువ బాధపడ్డది మా బావనే. అంటే ఆయన కూడా ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసి ఏమున్నా గైడెన్స్ లాగా డాడ్తో మాట్లాడుతుండే. సో తను కూడా చాలా ఘోరంగా అదైపోయి ఆయన ఏమన్నా అంటే డాడ్ లేడని నువ్వు బాధపడకు, ఏం ప్రాబ్లం వచ్చినా నేనున్నా నీకు, నువ్వు కష్టపడరా, నువ్వు ఒక ఫీల్డ్కి వెళ్ళినావు, నువ్వు కష్టపడు, నీకు నేనున్నా, నువ్వు టెన్షన్ పడకు అని నాకు ఎవ్రీ మూమెంట్లా ఆ మూమెంట్ నుంచి నాకు అసలు ఒక వేరే అంటే ఫాదర్ ఫిగర్ లాగానే చూస్తున్నా ఇప్పుడు అతన్ని. ఇంకా ఇంతకుముందు అంటే బావా అంటే జస్ట్ మా బ్రదర్ అన్న అన్నట్టు చూస్తుండే, దెన్ ఒక ఫాదర్ ఫిగర్ ఫీలింగ్ వచ్చేసింది అక్కడ నుంచి. సో మా బావ, ఇక మా బావ కాకుండా నా వైఫ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హర్ అన్న. ఎందుకనంటే నేను డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ వరకు ఒక 4 years ఫైనాన్షియల్లీ నేను జీరో కాదు, ఇక నెగటివ్లు. ఎందుకంటే సినిమాలు చేయడం తక్కువ,
రామనేత్కే 2 ఏళ్ళు ఎగిరిపోయింది నాకు. దెన్ నేను ఆ తర్వాత ఇంకా ఇవన్నీ సినిమా రామనేత్ 2 years వల్ల సినిమా ఆఫర్స్ ఎక్కువ రాలే నాకు. సో ఆల్మోస్ట్ 3-4 years నేను నిల్లనే చెప్పుకోవాలి. బట్ ఏ మూమెంట్లో కూడా ఆమె నా పక్కనే ఉండి తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, అరే నేను ఉన్నా కదరా నువ్వెందుకు అదైతున్నావు అంటే ఇక మేము ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లానే ఉంటాం, నేనున్నా కదా నీకు, నేను సపోర్ట్ చేస్తా, నువ్వు సక్సెస్ అయిన రోజు మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాము, నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వైతే నెగటివ్ ఉండకు, ఫైనాన్షియల్ గా నీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను నీకు అనుకుంటా, అవసరమైతే జాబ్ చేంజ్ ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళి నేను ఉంటా, సో ఇంకా నువ్వెందుకు నువ్వు టెన్షనే పడకు నువ్వు అని చెప్పేసి నా వైఫ్ ఎప్పుడు ఈ 4 years మొత్తం తను నాతో సపోర్టివ్ గానే ఉన్నది. సో నేను ఈ రోజు మళ్ళీ ఇంకో సినిమా రాస్తా అన్నా కూడా తను ఎందుకురా యాక్టింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక సీన్ అలా, అరే నీకు నచ్చింది నువ్వు చేసుకో అబ్బా, మనం హ్యాపీగా యాజ్ అ సక్సెస్ఫుల్ కపుల్ గా మనం ఉండాలి, నేను నీకు సపోర్టివ్ గా ఉంటాను, నువ్వేమన్నా చేసుకో. సో ఎవ్రీ పర్సన్ అట్లాంటి ప్రతి మనిషికి అట్లాంటి ఒక వైఫ్ ఉండాలి. సపోర్టివ్ వైఫ్ ఉందంటే వాడు ప్రపంచాన్ని జయిస్తాడన్నా. సో మనకి కావాల్సింది 2, మీకు ఇంకెక్కువ తెలుసు, మెంటల్ పీస్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ 2 నాకు మా బావ మా వైఫ్ ఇచ్చిన తర్వాత సో నేను స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన అంటే వాళ్ళ వల్లనే అన్న. సో అందుకనే ఈ సెకండ్ ఫిల్మ్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి సక్సెస్ కొట్టి నా సక్సెస్ వాళ్ళిద్దరికి డెడికేట్ చేయాలని అనుకుంటున్నా. చూద్దాం దేవుని దయ. అంటే మనిషి అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి. అవునండి. సో స్పెషల్లీ మన ఆ టైమ్స్లో ఎవరైతే హెల్ప్ చేశారో, జర్నీ మొత్తంలో హెల్ప్ చేసిన వాళ్ళకి తిరిగినప్పుడు అంటే వెనక్కి తిరిగి చూసినప్పుడు వాళ్ళకి గ్రాటిట్యూడ్ తెలియజేస్తుండాలి. అప్పుడే మనకు ఆ భగవంతుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు. నిజం నిజం. అట్లా ఇప్పుడు మీరు మీ గ్రాటిట్యూడ్ రిలేటెడ్ బావగారు ప్లస్ మీ వైఫ్ చెప్పారు కదా, అది గ్రేట్. అండ్ మీరు మూవీ సక్సెస్ కొట్టి కూడా వాళ్ళకి అంకితం చేస్తున్నారు కదా, ఇంకా గ్రేట్. అది నిజంగా చెయ్యాలన్న. ఎందుకంటే ఈ 4 years ఫేజ్ అయితే ఉందో, ఎస్పెషల్లీ డాడ్ చనిపోయినాక 2 years ఫేజ్ అయితే నేను మళ్ళీ కంబ్యాక్ ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేను. నేను ఒక స్టేల్ అయితే మా వైఫ్ జాబ్ చేస్తాయి కదా, యూఎస్ వెళ్ళిపోదాం రాబోయ్ ఆనే ఉందాం మంచిగా, ఆడ నేను కూడా ఏదో జాబ్ చేసుకుంటాను ఇంటెన్షన్ లో కూడా నేను ఒకటి స్టేజ్కి వెళ్ళిపోయాను. పిచ్చి లేచిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవన్నీ ఎందుకు ఆలోచించకు, డాడ్ లేడు ఓకే నీకు ఫిజికల్ గా, కానీ ఆయన సపోర్ట్ చేసిండు కదా, నీకు మేమున్నాం అని అట్లా తను మా బావకి ఎత్తే మా బావ కూడా నువ్వేం డిప్రెషన్కి వెళ్ళక అట్లా నువ్వు అట్లా ఉండకు. ఓకే నాకు అర్థమైంది నీకు డాడ్ లేడన్న ఫీల్ ఎంత ఉందో, బట్ స్టిల్ ఆయన లేకపోవచ్చు, బట్ ఆయన ప్లేస్ లో నేనున్నా, నువ్వు టెన్షన్ పడకు. సో వాళ్ళు చెప్పడం వల్ల నేను మళ్ళీ సక్సెస్ కొట్టాలి అన్న ఒక కసి మీద మళ్ళీ బ్యాక్ వచ్చిన. గ్రేట్, కొడతారు కూడా మీరు హోప్ఫుల్లీ. అండ్ ఖచ్చితంగా వాళ్ళకి అంకితం కూడా మీరు ఇవ్వాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు వైఫ్ రిలేటెడ్ మీరు టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, ఎందుకంటే ఈరోజు మా టీవీలో ఒక కపుల్స్ని తీసుకున్నారు, అది కూడా ఎవరైతే నిజ జీవితంలో బెస్ట్ కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొని ఇప్పుడు స్మార్ట్ జోడీ అని మన ఓంకార్ గారు చేస్తున్నారు కదా. సో దాంట్లో మీరు మీ వైఫ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా బాగుంది చూడడానికి కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అయితే అందుకోసమే ఈరోజు మీరు ఒక రియల్ లైఫ్లో ఒక మంచి హస్బెండ్ లాగా అండ్ తన కూడా ఒక మంచి వైఫ్ లాగా, ఇద్దరు బాండింగ్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఈరోజు ఆ షోలో మిమ్మల్ని తీసుకున్నారు. ఓకే, అండ్ ఆ షోలో కూడా తెలుస్తుంది మీ బాండింగ్ ఇవన్నీ కూడా. సో ఈరోజు ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్స్టర్స్ ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నారో ఆ అండర్స్టాండింగ్ అనేది కొంచెం మిస్ మ్యాచ్ అయిపోయి ఓకే తొందరగా డివోర్స్ అనేది తీసేసుకుంటారు. సో ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి, అండ్ ఒక స్పెషల్లీ ఒక హస్బెండ్ ఎలా ఉండాలి. సో వైఫ్ రిలేటెడ్ మీరు చెప్పారు మీ వైఫ్ ఎంత సపోర్ట్ చేస్తుంది వగరా అని, కానీ యాజ్ ఏ హస్బెండ్ మనం తిరిగి ఎట్లా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఎట్లా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, ఏ విధానంగా ఆ రిలేషన్ అనేది నర్చరింగ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, మీరు ఏ విధానంగా చేస్తారు, మీరు ఏ విధానంగా ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి స్పెషల్గా హస్బెండ్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఎస్పెషల్లీ హస్బెండ్స్కి చెప్పేదన్నా, వైఫ్లు మనకంటే కొంచెం ఎమోషనల్లీ వీక్ ఉంటారు. సో వాళ్ళకి చాలా సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి. ఎంత వైఫ్ కానీ, జాబ్ చేస్తున్న వైఫ్ కానీ, ఏవైనా కానీ హస్బెండ్ కంటే వైఫ్ సర్కిల్ చాలా చిన్నది. హస్బెండ్ వచ్చినాక ఆల్మోస్ట్ వైఫ్ లకి హస్బెండే మెయిన్ సర్కిల్ అయిపోతాడు, ఎంత ఫ్రెండ్స్ ఏంటంటే. బట్ హస్బెండ్ మాత్రం బయట తిరుగుతూ ఉంటాడు. సో ఎందుకంటే హస్బెండ్ కి వైఫ్ కంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో వైఫ్ కి ఏంది అని అంటే హస్బెండ్ పైన ప్రేమ ఇంకా చిన్న క్లోజ్ అయిపోతుంది. నీకు సర్కిల్ క్లోజ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, సర్కిల్ పెద్దగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. నా పాయింట్ ఏంటంటే హస్బెండ్ ఏం చేయాలంటే, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్పకుండా, నీకంటూ నిన్ను నమ్మి నీ వైఫ్ నీ ఇంటికి వచ్చింది కాబట్టి ఆమె బాధపడకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ అన్న. నీ దగ్గర డబ్బు ఉండని ఉండకపోని అట్లీస్ట్ ఆమె మూడ్ని బట్టి
ఆమె మూడు బాగాలేదు అనుకున్నా, వాళ్ళు ఏం కోరుకోరన్నా, మనం పక్క నుండి నేనున్నా నీకు, లేదంటే వాళ్ళని ఒక 2 నిమిషాలు నవ్వించగలిగితే చాలన్నా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లా అసలు టైమే సరిగా దొరకట్లేదు కలిసి ఉండడానికి. ఆ ఉన్న కొద్దిసేపు ఏవో ప్రాబ్లమ్స్ మాట్లాడుకుని గొడవ పడే కంటే, ఎప్పుడో జరిగిన లొల్లి పెట్టుకుని మాట్లాడుకునే కంటే ఉన్న కొద్దిసేపు ప్రశాంతంగా గడపడానికి టైం చూస్తే చాలన్నా. అది ఎట్లా ఉంటదంటే సింపుల్ గా చెప్తా, మీరిద్దరు లవర్స్ అనుకోండి, సో నువ్వేం చేస్తావు, లవర్స్ అయినప్పుడు 90% కొద్దిసేపే కలుస్తాం. నీకు అర్థమైందా? ఒక డేలను వారానికి ఒకసారి కలుస్తావు. ఆ కలిసినప్పుడు ఆ కొద్దిసేపు ఫుల్ చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, నవ్వుకుంటారు, మాట్లాడతారు. మళ్ళీ ఎవరింటికి వాళ్ళవే ఇంకా ఫోన్లో చాటింగ్ చేసుకోవడం, లేకపోతే ఎవరి వాడు బిజీ అయిపోతాడు. సో ఆ కొద్దిసేపు మాత్రం మనకి హ్యాపీగా ఉండడానికి స్పేస్ ఎందుకు దొరుకుతుంది? ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకా ఈ గంట తర్వాత ఇది మన ఇంట్లో ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ఉన్నకొచ్చే ప్రశాంతంగా ఉందాంరా అని అనుకుంటారు. సేమ్ అదే ఎవ్రీడే ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తే గొడవలు ఎక్కువ ఉండవు. ఎట్లా అంటే, అరే రేపు పొద్దున మళ్ళీ నేను జాబ్కి వెళ్ళిపోతా, సాయంత్రం దాకా నేను దీన్ని కలవా, ఈ ఉన్నకొచ్చే గొడవ ఎందుకు, మంచి కలిసి మాట్లాడుకుందాం కదా. ఆ పాయింట్ ఇక్కడ అప్లై చేస్తే అన్న 90% హ్యాపీగా ఉంటారు నా కపుల్. సో చాలా మంది గొడవ పడడానికి ప్రైమరీ రీజన్ ఫైనాన్షియల్ ఇష్యూస్, రెండోది ఈగోస్. సో ఆ రెండు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తే కలిసి సాల్వ్ చేసుకునే కెపాసిటీ ఇద్దరికి ఉండాలి, అది మాట్లాడుకోవాలి. రెండోది ఈగోస్ అస్సలు ఉండొద్దు అన్న. ఒకరు ఈగోగా నేను ఉండ నీతోటి అన్నా కూడా నువ్వు ఓకే కామ్ డౌన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగేలా ఉండాలి, కానీ నువ్వు లేకపోతే నేను బతకలేనా అన్న పాయింట్ రాకూడదు. సో ఎవడు లేకుండా ఎవడైనా బతకగలుగుతాడన్నా, కానీ కలిసి బతకాలని డిసైడ్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ కంటే కలిసి ఉండడానికి మనము ఏం రీజన్స్ ఎత్తుక్కోవాలన్న ఒక పాయింట్ ఆలోచిస్తే డెఫినెట్ గా కలిసే ఉంటారు కపుల్ అందరూ. ఇష్టపడే కదన్నా పెళ్లి చేసుకుంటారు. సో నీకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నా ఇష్టపడడానికి ఒక్క రీజన్ అయితే ఉండదు కదా. ఆ ఒక్క రీజన్ గురించి ఆలోచిస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా స్పెషల్లీ 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే వదిలేసి వస్తేస్తారు. సో ఎందుకు అని అంటే అక్కడ నుంచి ఇక హస్బెండే తల్లిదండ్రి, ఎగ్జాక్ట్లీ హస్బెండే ఎవ్రీథింగ్ అని. సో 20 సంవత్సరాల తల్లిదండ్రుల ప్రేమనే వదిలేసి వచ్చినప్పుడు ఇక అక్కడ నుంచి వాళ్ళని ఇక గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. డెఫినెట్ గా చూసుకోవాలి. అన్నోన్ ఇంటికి అండ్ అన్నోన్ పర్సన్ ఫ్యామిలీకి సేవలు చేయడానికి వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనము ర్యాండమ్ గా ఒక కొత్త ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్ళే మనం ఒక 2 గంటలు కంఫర్టబుల్ గా కూర్చోలేం. తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోయి పండుకోవాలనిపిస్తుంది. అట్లాంటిది ఒక అమ్మాయి మొత్తం వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి నీ కోసం వచ్చింది అన్నప్పుడు నీకు ఇంకెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అవి సెకండరీ, నీ కోసం వచ్చిన అమ్మాయి ప్రైమరీ. అదొక్కటి ఆలోచిస్తే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్న. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే అట్లా వచ్చినాక కూడా సో వాళ్ళ మదర్ చెప్పిందో, వాళ్ళ ఫాదర్ చెప్పిండ్రో, ఇంకా రిలేటివ్స్ చెప్పు, ఇంట్లో ఇంకా ఆడపడుచుంటారు వాళ్ళ చెప్పు. సో ఆ వైఫ్ని అర్థం చేసుకోకుండా ఇంక్లూడింగ్ ఏమంటారంటే, అరే వీళ్ళందరూ చెప్తున్నారు కదా వీళ్ళకి వినాలని చెప్పేసి అంటారు. కానీ అమ్మాయి అక్కడ కొత్త ఇంటికి వచ్చి అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది అర్థం చేసుకోలేక వాళ్ళు కొంచెం ఉల్టా ఈమెకే అనేసరికి హట్ అయిపోయి అక్కడ పేరెంట్స్ని వదిలేసి వచ్చి వీరి కోసం వస్తే వీడు నాకు సపోర్ట్ చేసుకుంటలేడు అంటే ఏజ్ చేస్తలేడు అని ఫీల్ అవుతుంటారు. సో అట్లా సపోర్ట్ చేస్తే ఇంకా ఒక బెస్ట్ హస్బెండ్ రోల్ అనేది మనం చేస్తాం. డెఫినెట్లీ అన్న. అంటే హస్బెండే కాదు, హస్బెండ్ ఫ్యామిలీ అయినా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎనీ పర్సన్ ఈజ్ ఎ థర్డ్ పర్సన్. అది సో నువ్వు ఏ పాయింట్కి వెళ్ళినా ఇంక్లూడింగ్ పేరెంట్స్ ఎవరైనా కూడా అది మీడియేటర్ లాగానే అవుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళే హ్యాపీగా బతకని, పెద్దరికంగా మనల్ని ఏమన్నా అడిగితే అరే ఇట్లా కాదరా ఇట్లా అని చెప్పి మంచి చెప్పేలా ఉండాలి. కానీ నీ వైఫ్ అట్లా చేసింది, మీ లేకపోతే ఇట్లా చేసింది అని చెప్పి ఎవరైనా మాట్లాడినప్పుడు వదిలేసి నేను చూసుకుంటా అని చెప్పి హస్బెండ్ కూడా చెప్పగలగాలి. అప్పుడు వైఫ్ కూడా ఏంటంటే అరే హస్బెండ్ నా తోటి ఉన్నాడు అనేది ఒకటి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి అన్న. కొత్త పర్సన్ ఎంటర్ అయినప్పుడు నేను అదే అంటున్నా, ఎవరైనా ప్రాబ్లమ్స్ వదిలేసి మంచి పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. గ్రేట్. సో ఫైనల్గా ఇప్పుడు మీరు యాక్టర్ లాగా సక్సెస్ఫుల్గా వెళ్తున్నారు, అలానే డైరెక్టర్ లాగా కూడా సక్సెస్ఫుల్ వెళ్తున్నారు. సో ఒక మంచి ఎవరైతే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళు ఎదగాలనుకుంటున్న వాళ్ళకి యాజ్ యాక్టర్ కావచ్చు, యాజ్ ఏ డైరెక్టర్ కావచ్చు, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి అండ్ ఎలాంటి క్వాలిటీస్ కూడా ఉండాలి వాళ్ళకి? ఎందుకంటే మైండ్ సెట్లో అంటే లైక్ పేషెన్సీ, కమిట్మెంట్ అండ్ ఇంటిగ్రిటీ, హానెస్టీ, డిసిప్లిన్ ఇవన్నీ వస్తాయి. సో అలానే వాళ్ళకి ఒక స్కిల్స్ రకంగా కూడా ఏమి ఉండాలి, స్కిల్స్లో కూడా చాలా వస్తాయి. బాడీ లాంగ్వేజ్, ఇప్పుడు మీరు థియేటర్ రిలేటెడ్ అట్లా. సో ఎట్లా ఉంటే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్ దాంట్లో కూడా నిలబడగలుగుతారు ఆర్ ఎదగగలుగుతారు? ఫస్ట్ థింగ్ అన్న డిసిప్లిన్ ఉండాలి. యాక్టర్ ఆర్ డైరెక్టర్ డిసిప్లిన్ ఉండాలి. సెకండ్ థింగ్ పేషెన్సీ ఉండాలి. నేను 2 నెలల్లో నేను యాక్టర్ అయిపోతే నేను ఇంటికి వెళ్ళిపోతా అంటే ఎవరికి నష్టం లేదు. డెఫినెట్గా ఇండస్ట్రీ అరే పాప నువ్వు వెళ్ళిపోయినవరా అని ఎవరు ఫీల్ కాడు నీ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండకూడదు. ఎందుకంటే
నీకు ఇన్స్టింక్ట్ గా రావచ్చు సక్సెస్, అది నీ అదృష్టం. కానీ రాకపోయినా కూడా కమిట్మెంట్ తో ట్రై చేయగలగాలన్న, ఏదో ఒక రోజు డెఫినెట్లీ వస్తుంది. సో ఒక్కవేళ నీకు సక్సెస్ రాకపోయినా ఓపికతోటి మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నాము అని మనల్ని మనము అప్గ్రేడ్ చేసుకునేలా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన సోషల్ మీడియా నేను తప్పు చేసిన అన్న, నేను ఇప్పుడు రియలైజ్ అయినా, సో నేను అప్గ్రేడ్ అవుతున్నా. సో అట్లా మన మిస్టేక్స్ మనమే రియలైజ్ అయ్యి అప్గ్రేడ్ అవుతా ఉండాలి. ఈ 3 కాకుండా ఇంకోటి 4th అండ్ ప్రైమరీ థింగ్, నీ కోసం సపోర్ట్కి ఒకడు ఉంటాడు నీ ఆర్ట్ టైమ్స్ లో. మీరు అన్నట్టు ఆ ఆర్ట్ టైమ్స్ లో నీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాడిని ఎప్పుడు మరవద్దు అండ్ ఎప్పుడు వాడిని పక్కనే పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది సక్సెస్ అవుతలేము అన్నప్పుడు మెంటల్లీ డౌన్ అవుతారు. మెంటల్లీ డౌన్ అయినప్పుడు వాడు నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ వెళ్తా ఉంటావు. ఆ మూమెంట్ లో డెఫినెట్లీ వాడు హెల్ప్ అవుతాడు. అండ్ 5th, సక్సెస్ కావాలంటే మెయిన్ కావాల్సింది మనల్ని తిట్టడం మన పక్కన ఉండాలి. అంటే వాడు నువ్వు ఎంత ఎదిగినా కూడా అరే బాబు అంత సీన్ లేదు, కొంచెం కంట్రోల్ ఉండు అని వాడు నిన్ను హోల్డ్ చేస్తూ ఉంటాడు. నా పక్కన ఎప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు, కిషోర్ అని ఉంటాడు. సో అండ్ కిషోర్కి నేను ఎట్లా నాకు కిషోర్ అట్లా, మా ఇద్దరికి స్టోరీ డిస్కషన్ లో క్షణం పడదు. కానీ ఆ క్షణం పడకపోవడం మాకు ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే, ఆడి స్టోరీలో బొక్కలు నేను చెప్తాను, నా స్టోరీలో బొక్కలు వాడు చెప్తాడు. అది సినిమాకి హెల్ప్ అవుతుంది. సో అందుకనే మా ఇద్దరి మధ్యలో మేము కలిసిన 3 years అయింది. కానీ నేను ఏ కథ రాసినా ఫస్ట్ వాడికే చెప్తా, కిషోర్ అని. మేము చెప్పిన క్రికెట్ ఒక టీం ఫామ్ చేశా అని, ఆ టీం కెప్టెన్. సో వాడు నేను అసలు ఎంత మంచి హెల్తీ డిస్కషన్స్ ఉంటాయంటే దానివల్ల నీకు బొక్కలు తెలుస్తాయి. సో దానివల్ల కథ డెవలప్ అవుతుంది. సో అట్లా ఎప్పుడు మన గురించి నెగిటివ్లు చెప్పేవాడు, అంటే మనం ఇంప్రూవ్ అవ్వడానికి నెగిటివ్ చెప్పేవాడు మన పక్కన ఉండాలి. ఈ 5 points ఉంటే డెఫినెట్ గా మనం సక్సెస్ అవుతాం అన్న. సూపర్. అండ్ అలానే కొంతమంది ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కూడా చూస్తున్నాము, కొంతమంది మళ్ళా డౌన్ఫాల్ అవుతున్నారు. అవునన్నా, అవి కొన్ని మిస్టేక్స్ వల్ల. అవును. సో సక్సెస్ రావడం వేరు, సక్సెస్ మెయింటైన్ చేయడం వేరు. సో సక్సెస్ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా మెయింటైన్ ఎలా చేయాలి, చేయకపోతే ఎట్లా డౌన్ఫాల్ అవుతారు, చేస్తే ఎట్లా ఎదుగుతారు, అది కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఫ్రెషర్స్ చెప్పారు, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు ఇన్స్టెంట్ సక్సెస్ ఈరోజు చాలా ఫాస్ట్ వస్తుంది. సో మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయలేకుండా టట్ మని డౌన్ఫాల్ అవుతుంది. అది కొంతమంది లైక్ అమ్మాయిల రిలేటెడ్ రాంగ్గా మాట్లాడడం కావచ్చు, మిస్బిహేవ్ కావచ్చు, లేదంటే యాటిట్యూడ్ రావడం కావచ్చు, లేదు అని అంటే కొంతమంది గురించి వెనకాల బ్యాడ్గా మాట్లాడడం కావచ్చు, లేదు అని అంటే ఇక వాళ్ళ కాలు భూమి పైన ఉండవు, అట్లా కూడా కావచ్చు. సో ఇట్లా ఏం చేస్తే వాళ్ళు మళ్ళీ కింద డౌన్ఫాల్ అవుతారు, దాన్ని చేయకుండా ఉండడానికి మళ్ళీ వాళ్ళు సక్సెస్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్న? సక్సెస్ ఎగ్జాక్ట్లీ మీరు సక్సెస్ రావడం కంటే మెయింటైన్ చేయడమే చాలా గొప్ప విషయం. సక్సెస్ వచ్చినాక తెలియకుండా సర్కిల్ పెరుగుతుంది. సో ఆ సర్కిల్ మంచిదా చెడ్డదా అనేది సెల్ఫ్ రియలైజేషన్ ఎవరికైనా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. సో ఆ చెడ్డ సర్కిల్ వల్ల కొలాప్స్ చేస్తారు చాలా మంది, మంచి సర్కిల్ వల్ల బాగుపడతాడు. సో సక్సెస్ వచ్చినాక సర్కిల్ మెయింటైన్ చేయడం ఎంత ఇంపార్టెంటో మన బిహేవియర్ కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. సక్సెస్ వచ్చినా రాకముందు కూడా వీడు ఇట్లే ఉన్నాడు, వచ్చినాక కూడా వీడు ఇట్లే ఉన్నాడు అన్న ఒక మాట ఉంటుంది చూడన్న, అది మనల్ని చాలా మంచి ప్లేసెస్ కి తీసుకెళ్తారు. ఈ 2 points కనుక గుర్తు పెట్టుకుంటే చాలా మంది సక్సెస్ అవుతారు. ఎక్కువ మంది ఇక్కడే ఫెయిల్యూర్ అవుతారు. ఇన్స్టింక్ట్ గా డబ్బు వస్తుంది అన్న, సక్సెస్ వచ్చినప్పుడు డబ్బు చాలా వస్తుంది అండ్ సర్కిల్ పెరుగుతుంది. సో మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ కొంచెం లగ్జరీకి అలవాటు పడ్డ తర్వాత దెన్ స్లోగా ట్రాక్ తప్పుతాం. ఒక్కసారి ట్రాక్ తప్పినాం అనుకో అన్న, వాడు మళ్ళీ ఇంకా అంత సర్వసాధారణంగా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వలేడు, చాలా కష్టం అవుతుంది. పెద్ద వాళ్ళు కూడా కొలాప్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నీకు ఈ 2 డెఫినెట్ గా మెయింటైన్ చేయాలి. సర్కిల్, గుడ్ సర్కిల్, బ్యాడ్ సర్కిల్ ఎవ్వరు చెప్పరు, మనమే రియలైజ్ అవ్వాలి. రెండోది యాటిట్యూడ్ అన్న, ఇది లేకపోతే వేస్ట్, సక్సెస్ వచ్చినా వేస్ట్ అయ్యేవాడు. రైట్. ఫైనల్గా ఓవరాల్గా కలిపి ఒక మెసేజ్ మీరు చెప్పాలనుకుంటే మీ జర్నీ, ఒక అనుభవం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటారు? సింపుల్ అన్న, సక్సెస్ అనేది టెంపరరీ. సో నాకు సక్సెస్ వస్తుంది రావట్లేదు అనే దానికంటే నీ లైఫ్లో నువ్వు ఒక గోల్ పెట్టుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్, నువ్వు డే 1 హార్డ్ వర్క్ ఎట్లా చేసినావో నువ్వు మొత్తం నీ లైఫ్ మొత్తం అదే హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది, వచ్చినా కూడా నువ్వు తగ్గకుండా అదే హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక గోల్ అనేది నువ్వు ఫిక్స్ అయితే టైం క్రైటీరియా పెట్టుకోకుండా హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్ గా సక్సెస్ అవుతావు. ఇది ఎనీ ఫీల్డ్ లో మంత్ర అన్న, కానీ సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అదే హార్డ్ వర్క్ నువ్వు చేస్తా అన్న నమ్మకం ఉంటేనే చేయాలి, ఎందుకంటే చెప్పినంత ఈజీగా చేయడం. సో కీప్ వర్కింగ్, మిగతా అన్ని సెకండరీ, వర్క్ చేస్తూనే ఉండాలి. ప్యాషన్ తో వర్క్ చేయాలన్న, అంతే. ఇక సింప్లెస్ట్ థింగ్ నేను చెప్పేది, నేను అదే ప్యాషన్ తో వర్క్ చేస్తున్నా, నాకు ఏదో ఒక రోజు సక్సెస్ డెఫినెట్ గా వస్తున్న ధైర్యం నాకుంది. నేను వెనకడికి వేద్దామన్నా నాకంటూ కొంతమంది జనాలు నన్ను పుష్ చేయడానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ ఎవ్రీథింగ్. సో కీప్ ట్రయింగ్, కీప్ వర్కింగ్ హార్డ్, డెఫినెట్లీ సక్సెస్ విల్ కమ్ టు యూ.
సూపర్. ఎందుకంటే నేను కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా స్టేజెస్ నుంచి వచ్చినా కాబట్టి ఆ మైండ్లో ఒకటే నడుస్తుండేది. ఎట్లా వచ్చిందో నా మైండ్లో తెలియదు అనమాట. డ్రీమ్స్ కోసం కష్టపడడం ఆర్డినరీ విషయమే. ఎగ్జాక్ట్లీ. డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం కూడా ఆర్డినరీ విషయమే. కానీ డ్రీమ్స్ కోసం అన్ని పెట్టి పడేయడం అది ఎక్స్ట్రాడినరీ. సో ఒకటే లైఫ్ కాబట్టి అన్ని పెట్టి పడేయాలంటే ఎగ్జాక్ట్లీ, అవును అంతే. ఏది చేసినా అది 100% ఇచ్చి పడేస్తాం. ఎందుకంటే ఆ మూమెంట్, ఆ సెకండ్ మళ్ళీ తిరిగి రాదు. ఇంకోటన్నా ఎప్పుడైనా కూడా మన దీన్ని ఏమంటారు, కోల్పోవడానికి ఏది ఉండదన్న. ఫస్ట్ థింగ్ చాలా మంది రియలైజ్, నేను ఫెయిల్ అవ్వలే, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఒక్క పాయింట్ నువ్వు ఆలోచిస్తే నీకు నెగిటివ్ చాలా వెళ్ళిపోయి పాజిటివ్లు ఎక్కువ దొరుకుతాయి. కరెక్ట్. అంటే నేను చెప్తుంటా ఎందుకు 100% ఏదైనా సరే చేసి పడేయాలని అంటే సింపుల్. ఫిలిం ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ తీసుకుంటా నేను. సో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక సీన్ అనేది చెప్తాడు, చెప్పిన తర్వాత యాక్షన్ అంటాడు. దాని తర్వాత అది మళ్ళీ మంచిగా రాకపోతే కట్, రీటేక్ అంటారు. కానీ లైఫ్లో రీటేక్లు ఉండవు. పుట్టినప్పుడు యాక్షన్, చచ్చిపోయేటప్పుడు కట్ అంతే. సో ఈ మధ్యలో ఏం లేదు, చేసుకుంటే ఈ లోపల నువ్వు ఏం చేసినా అది నీకు ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే. అంతే, చేసుకుంటూ వెళ్ళిపోతేనే ఏదో ఒక రోజు మన లైఫ్ అనే ఫెయిల్యూర్ అన్న పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లోకి వెళ్ళి తీసేయాలన్నా. ఏం చేసినా ఈధర్ నీకు సక్సెస్ వస్తుంది లేదా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో రీప్లేస్ ఫెయిల్యూర్ విత్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సెస్. అదే డిక్షనరీలో నేను కూడా కొంతమంది స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చెప్తాను అనమాట. డిక్షనరీలో ఫెయిలియర్ అనేది బై మిస్టేక్ గా ప్రింట్ చేసిరు, దాన్నే పట్టుకొని ఉంటున్నారు. ఎగ్జాక్ట్లీ. దెర్ ఈస్ ఎ నో వర్డ్ కాల్డ్ ఫెయిలియర్. ఎక్స్పీరియన్స్. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఇట్స్ ఎ లెర్నింగ్. అంతే, సింపుల్. అది అనుకుంటే ఇక జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంతే. ఎందుకంటే ప్రతిదీ కూడా మన జీవితంలో వ్యక్తులు కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, వచ్చి కొన్ని లెసన్స్ నేర్పించిపోతారు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అంటారు, అబ్బాయిలు అంటారు, కొంతమంది వ్యక్తులు కూడా అంటారు, అరే మనడు ఒకడు వచ్చి ఇట్లా మోసం చేసిపోయిండు అని అంటుంటాం. వాడు మోసం చేసి పోలే, నెక్స్ట్ టైం నువ్వు వేరే వాళ్ళతో ఎట్లా జాగ్రత్తగా ఉండాలని వీడు నేర్పించిపోయిండు అంట. ఎగ్జాక్ట్లీ, అవును, కరెక్ట్. చూడన్నా దాంట్లో ఎంత చేంజ్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన రెండిట్లనే ఫస్ట్ తీసుకుంటే వాడు అమ్మ ఇంకా వాడు మొత్తం నెగిటివ్కి వెళ్ళిపోతాడు, అట్లనే చూస్తాడు. ఎగ్జాక్ట్లీ. కానీ రెండోది ఆలోచిస్తే వాడు సెకండ్ది, ఓహో ఇట్లా జరిగింది కాబట్టి మనం కొంచెం నీట్ గా ఆచితూచి అడిగేయాలి. సో దీంతో ఇంకొంచెం బెటర్గా వెళ్తావు సొసైటీ. అదే అన్న మన ఆలోచన విధానంతో మొత్తం విధానం, మైండ్ సెట్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఇద్దరు అమ్మాయిలు అట్లా పోతుంటే మనం ఎట్లా చూస్తున్నాం అట్లనే మనకి అన్ని సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. అవును. సో ఏముందిరా బాబు అని అన్నాడు అనుకో, వాళ్ళకి మొత్తం ఇక జీవితం మొత్తం అట్లనే ఎవరిని చూసినా కనిపిస్తుంది. అంతే. అరే అక్కలాగా ఉందో, చెల్లెలాగా ఉందో, తల్లిలాగా ఉందో, లేకపోతే బిజినెస్ మ్యాన్ అయితే అరే ఇలాంటి అమ్మాయి మన బిజినెస్ లో వస్తే మన బిజినెస్ ప్రోగ్రెస్ అవుతుంది, ఇట్లా ఆలోచిస్తే మొత్తం మారిపోతుంది. అవును, అవును. సో ఇదంతా ఎట్లుంటుంది అంటే నేను కూడా అదే అంటాను అనమాట. మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆడు ఏముందిరా అన్నాడు అనుకో, నేను కూడా అదే మైండ్ సెట్. ఎగ్జాక్ట్లీ, నిజం అన్నా. సరే వాడు చుట్టుపక్కల అరే చూడరా అమ్మాయి ఎంత బాగుంది, లక్ష్మీదేవతలాగా ఉంది, లేదనంటే ఇట్లాంటి అమ్మాయి ఇట్లాంటి ఫీల్డ్కి వస్తే ఇంకా చాలా ఎదుగుతుంది అని ఇట్లా ఇవ్వడం చెప్పిన అనుకోండి, వీని దగ్గర చెడు థాట్ ఉన్నా అది మారిపోతుంది. నిజం అన్న, ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్. నువ్వు నెగిటివిటీ ముందే ఎక్కువ తొందరగా ఇంజెక్ట్ అవుతుంది, అది పాయిజన్ లాగా. సో నీకు నెగిటివిటీని ఎంత దూరం చేసుకుంటా పోతే చాలా మంచిగా అవుతుంది లైఫ్. అంటే ఒక యావరేజ్ 5 people ఈజ్ ఈక్వల్ టు యువర్ లైఫ్ అని నేను నమ్ముతాను అనమాట. అంటే మనం డైలీ లైఫ్లో పొద్దున్న దాకా ఎవరితోనైతే ఎట్లయితే ట్రావెల్ చేస్తున్నామో అట్లనే మన ఫ్యూచర్ క్రియేట్ అవుతుంటుంది. ఓకే. ఒక తాగుబోతుడు ఎప్పుడు తాగుబోతుడు అంటే తాగుబోతులు ఎంబడి తిరిగినప్పుడే, ఒక దొంగ ఎప్పుడు దొంగ అవుతాడంటే దొంగలు ఎంబడి తిరిగినప్పుడే, ఒక మంచోడు ఎప్పుడు మంచోడు అవుతాడంటే మంచోళ్ళు ఎంబడి తిరిగినప్పుడే, ఒక గొప్పోడు ఎప్పుడు గొప్పోడు అవుతా అంటే గొప్పోలు ఎంబడి తిరిగినప్పుడే. సో ఈ సర్కిల్ అనేది పొద్దున్న దాకా ఎట్లా చూస్ చేసుకుంటున్నావు అట్లా ఫ్యూచర్ రెడీ అవుతుంది అంట నేను. ఓ లవ్లీ. సో ఈ సర్కిల్లే నీ జీవితాన్ని మార్చిపడేస్తుంది. ఎందుకంటే పొద్దున్న దాకా అట్లా ఉన్నారనుకోండి, ఇప్పుడు మంచి సర్కిల్ అనుకో, అరే ఏం చేస్తున్నారో ఇట్లా చేయరా అట్లా చేయరా అంటారు. లేదంటే ఆల్ చేస్తున్నా కూడా మనకు లోపల ఫీలింగ్ వస్తారు, ఆల్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మనం ₹1,00,000 సంపాదిస్తున్నాం అనుకోండి, మన కింద ఇంకొక 4 ఉన్నారు, ఒకడు 10,000, ఒకడు 20,000, ఒకడు 30,000, ఒకడు 50,000 సంపాదిస్తుంటే మన ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే మనమే గ్రేట్. అవును. అలా చిన్నగా చేసి మనం పొడుచుకుంటూ దాని తర్వాత మనం అక్కడనే ఉంటాం. అదే మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారనుకోండి, మనం ఆల్వేస్ ఏమైనా ఎట్లా ఆలోచిస్తామని అంటే అరే వాళ్ళు అంత సంపాదిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇంకేం చేయాలి, ఇట్లా వస్తుంది థాట్ ప్రాసెస్. అందుకోసం ఈ సర్కిల్ని చూస్ చేసుకోవడంలో చాలా ఎఫర్ట్స్ పెట్టాలని. నిజమన్నా, ట్రూ. వాళ్ళని ఇక ఎట్లా మనం కనెక్ట్ అవుతాము, అండ్ కనెక్ట్ అయిన తర్వాత కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆ సర్కిల్ని పర్సనల్ యూస్ కోసం వాడుకోవాలో ఇంకేదో చేస్తారు. కానీ అదే సర్కిల్ ఎవరైనా మంచి వాళ్ళు మనకు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి నేనెట్లా హెల్ప్ చేయాలి, వాళ్ళ జీవితంలో నేనెట్లా వాల్యూ యాడ్ చేయగలుగుతారు అని అంటే వాళ్ళు ఆటోమేటిక్ ఫ్రెండ్షిప్ ముంగడిపోతుంది. అవును, ట్రూ. ఈయన ఎట్లా వాడుకోవాలి అని చూసినాం అనుకోండి, ఇక దాని తర్వాత ఆ సర్కిల్ కూడా కనెక్ట్ కాదు. కనెక్ట్ అయినా అది వేస్ట్ అన్నది, తెలిసిపోతుంది ఆ వైబ్రేషన్స్.
సో అందుకోసం మంచి సర్కిల్ కలిసినప్పుడు ఎప్పుడు కానీ ఎట్లా ఆలోచించాలని అంటే చాలా మటుకు చెప్తుంటే ఏంటంటే వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలని ఆలోచిస్తే ఆ సర్కిల్ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అవును, ట్రూ. అట్లా చేస్తే బాగుంటుంది. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. చాలా లెర్నింగ్స్ అనేది దొరికాయని ఆశిస్తున్నాను నేను. అండ్ మళ్ళీ మీ ఫిలిం హిట్ అయిన తర్వాత ఆ జర్నీ మళ్ళీ ఒకసారి కూడా మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న, ఎందుకంటే ఇది లైఫ్లో ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు పొందుతూనే ఉంటారు స్టేజ్ బై స్టేజ్. నిజంగా అంటే నేను ఈరోజు చెప్తున్నా కదా పాజిటివ్ వేలా నేను ఆ సినిమా సక్సెస్ కొట్టాలి, క్రౌడ్ ఫండింగ్ చేయాలనుకున్నా, చిన్న బడ్జెట్ సినిమాలు చేయాలనుకున్నా కూడా మళ్ళీ నేను ఇప్పుడు చెప్పబోయే సక్సెస్ స్టోరీ అనేది ఇంకో ఇద్దరికైనా ఇన్స్పైరింగ్ అవ్వాలి. అది అవ్వాలంటే నేను డెఫినెట్లీ సక్సెస్ కొట్టాలి. దాని గురించి అయినా నేను సక్సెస్ కొట్టి వస్తాను డెఫినెట్ గా. ఎందుకంటే చాలా మంది అలా భయం ఉంటది, స్టార్టింగ్ భయం ఉంటది, అది ఒక్కళ్ళ పోయినా చాలు అని అనుకుంటున్నాను. అంతే, ఒక్క అడుగు వేయడం వరకే వేస్తే నేచర్ తీసుకొని వెళ్ళి అంతే, అంతే సింపుల్. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ప్లెజర్.